మారుమనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మమును కూర్చున్న బోధయు అర్థ నిక్షేపణమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పు అనే పునాది మరల వేయక క్రీస్తును కూర్చున్న మూలోపదేశం మాని సంపూర్ణ మౌటకు సాగిపోతున్నాడు. ఈ నిత్యమైన తీర్పు అనేది ఈ లేఖకుడు బేసిక్లో పెట్టాడు. బేసిక్లు అంటే మూల పాఠంలో పెట్టాడు. అందువల్ల ప్రతి క్రైస్తవుడికి బాప్తిస్మం పొందేటప్పటికి తీర్పు అంటే ఏంటో తెలియాల్సిన అవసరం ఉంది. మూలపాఠం అంటే మొదటిగా తెలుసుకోవాల్సిన పాఠాల్లో ఉంటాయన్నమాట. అందువల్ల తీర్పు అని అంటే న్యాయ విచారణ అని అర్థం. తీర్పు తీర్చడం అంటే ఏంటి? న్యాయ విచారణ జరిగించడం తీర్పు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 23వ వచనంలో ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 23వ వచనంలో ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం 27 ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం మనుషులు ఒక్కసారే మృతి పొందవాలని నియమింపబడిను, ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. అందువల్ల పుట్టడం ఒకసారే, మరణించడం ఒకసారే. పుట్టడం మరణించడం ఒకేసారి అయినప్పుడు తీర్పు కూడా ఒకసారి. కాబట్టి మరణించిన తర్వాత తీర్పు ఉందని పరిశుద్ధాత్ముడు తెలియజేశారు మనకి. అపోస్తుల యొక్క బోధలో ఈ వాస్తవాలను తెలియజేశారు మనకి. తీర్పు ఉంది అని అంటే రేపొద్దున మనకి న్యాయ విచారణ ఉంది. పరమానంద దేవుడే ఆ న్యాయ విచారణని ఏర్పాటు చేసినట్టుగా మనకి అపోస్తుల కార్యం 17వ అధ్యాయము 30-31 వచనాల్లో తెలియజేయబడింది. న్యాయ విచారణ ప్రతి మనిషి మరణించిన తర్వాత న్యాయ విచారణ జరుగుతుంది. ఎందుకు న్యాయ విచారణ జరుగుతుందో ఆలోచన చేద్దాం. కాబట్టి ముందు పరమానంద దేవుడు తీర్పు దినం అంటే దినం ఒకటి ఏర్పాటు చేశాడంట. అందువల్ల క్రైస్తవ్యం ఖచ్చితంగా బేసిక్లో అంటే మూలపాఠాల్లో ఈ వాస్తవాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో 31వ అధ్యాయము 31వ వచనంలో 31వ వచనంలో అంటే 30 నుంచి చదివితే సంగతులు అర్థమవుతాయి. ఆ అజ్ఞాన కాలాన్ని దేవుడు చూసి ఉన్నట్టుగా ఉండేను. ఇప్పుడైతే అందరూ మారుమనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకు మారుమనసు పొందమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు? ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత, దేవుడు నియమించిన మనుషులు ఎవరో? యేసుక్రీస్తు వారు. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి, అర్థమైంది? దేని అనుసరించి? నీతిని అనుసరించి భూలోకానికి తీర్పు తీర్చబోయే ఒక దినము నిర్ణయించున్నాడు అని చెప్పేసి. భూలోకానికి తీర్పు తీర్చబోయే ఒక దినము నిర్ణయించున్నాడు. మృతుల్లోండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలగజేశాడు. కాబట్టి చనిపోయిన తర్వాత మరో జీవితం ఉందని యేసుక్రీస్తు వారు నిరూపించారు. ఆ నిరూపించబడడానికి కారణం ఏంటంటే, నిరూపించబడిన తర్వాత ఎందుకంటే ఆ న్యాయం నీతిగా బ్రతకకపోతే రేపొద్దున ప్రతి మనిషి దేవుడి తీర్పులో నిలబడాల్సిన అవసరం ఏర్పడుతుంది. దేవుని న్యాయ విచారణలో ప్రతి మనిషి నిలబడాలి. అది యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు ఏర్పాటు చేశాడంటే ప్రతి మనిషిని. అంటే ఇక్కడ ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకానికి తీర్పు తీర్చబడే ఒక దినం నిర్ణయించాడంట. అందువల్ల భూలోకానికి తీర్పు తీర్చబోయేది ఒక దినం నిర్ణయించాడంటే, భూలోకానికి ఎప్పుడు తీర్పు తీస్తాడంటే మరణించిన తర్వాత మనుషులందరూ కూడా దేహాలు విడిచిపెట్టిన తర్వాత ఓ చోటకి ఏర్పడతా ఉంటారు. అప్పుడు లేచి మరీ తీర్పు లెక్కలు అడుగుతాడు దేవుడు. అర్థమైందండి? దేవుడు లేచి మరీ లెక్క అడుగుతాడు. దేవుడితో ఏంటంటే మరణించినా సరే చాలా మంది ఏమనుకుంటారంటే చస్తే సుఖం ఉంటారు. మాటలో చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అలాగా ఏమంటారంటే చస్తే గొడవ వదిలిపోద్ది, చస్తే ఏ సమస్య లేకుండా పోద్ది, చస్తే ఎవరికంటే అప్పు లేకపోతే చచ్చిపోతారు చూడండి. అంటే అప్పు లేకపోతే చచ్చిపోయేవాడు ఎవరు?
అంటే అప్పు లేకపోతే రేపు పొద్దున్న లెక్క అప్పు లేకపోకుండా పోతే గొడవ వదిలిపోద్ది అనుకుని భార్య పెట్టడంతో చచ్చిపోతున్నారు లోకంలో. లేచి మరి లెక్క అడుగుతుంది అయినా ఆడ అప్పు ఎందుకు తెచ్చలేదండి. అదైందండి. ఏదో మనుషులు దేవుని పట్ల ఏదో ఎలా కాలమైన జీవితం బతుకుతున్నారు మనుషులు. ఎవరికి లెక్క చెప్ప లేకుండా, ఉదాహరణకు ఒక మనిషిని చంపేయడానికి డబ్బు తన కుటుంబానికి అందజేసి వాడు వెళ్ళి ఆ హెలికాప్టర్లో కూర్చొని మనిషిని చంపేస్తున్నాడు, లేకపోతే కూడా పట్టుకెళ్ళి బాంబు పట్టుకెళ్ళి మనిషిని చంపేస్తున్నాడు. మనిషిని చంపేసిన తర్వాత అమ్మయ్య నా ఓడి సుఖంగా ఉంటాడు, నేను పర్లేదు హాయిగా నేను పోతే పోయాను అనుకుని పోతున్నాడు. రేపు పొద్దున లేపి లెక్క అడుగుతాడు మరలాండి. మామూలుగా ఉండదు దేవునితో. ఎలా కాలం అనుకున్నారు దేవునితో. దేవుడు కృప చూపించడం బట్టి మనం భోజనం చేస్తున్నాం, చెల్లిస్తున్నాం, జీవాన్ని లేకుండా కలిగి ఉన్నాం మనం ఈరోజు. అర్థమైందండి. ఏదో కోర్టుల్లో అబద్ధ సాక్ష్యాలని నిజ సాక్ష్యాలు కంటే అబద్ధాన్ని నిజాలుగా మాట్లాడి మనుషులు ఉన్నారు కదా, ఆ ఉద్దేశాలతో ఆలోచన చేస్తున్నారేమో. పరలోకమున్న దేవుడు న్యాయవంతుడు, న్యాయ విచారణ జరిగిస్తూ ఉంటాడు ఆయన. అందువలన ఆయన తీర్పు ఏదో లోక సంబంధమైన కోర్టుల్లో వాదోపవాదాలు ఎలా వింటారంటే, లోకంలో ఎలా వింటారంటే, ఒక ఆయనేమో ఈయన తప్పు చేశాడని వాదిస్తూ ఉంటాడు, ఇంకొక ఆయనేమో నేను చేయలేదని చేస్తాడు, ఒక ఆయన నేరరోపణ చేస్తాడు, ఇంకొక ఆయనేమో నేను చేయలేదని నేను చేస్తూ ఉంటాడు. ఈయనేమో ఇలా చేయలేసి నింటూ ఉంటాడు, ఏం చేయలేదు ఇలా కొట్టుకుంటున్నారో ఏంటి మొత్తం మీద ఏమవుతుందంట అని ఇవి మొత్తం మీద తీర్పు చెప్తూ ఉంటాడు. నోటి మాట బట్టి తీర్పుని చెప్తూ ఉంటాడు. అలా జరగదు, గుర్తుపెట్టుకోండి. పరలోకమున్న దేవుడు అలాగన హృదయాలు చూస్తూ ఉంటాడు, గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అవన్నీ మనం ఆలోచన చేద్దాం. ప్రస్తుతం పరమోన్నత దేవుడు న్యాయవంతుడైనటువంటి తీర్పులు న్యాయంగా ఉంటాయి. ఆయన తీర్పులు న్యాయమైనవి. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు. భూమి మీద తన స్వరూపులో తన పోలికల్లో సృష్టించి మానవులు స్వతంత్రంగా వదులుతున్నాడు. వదిలిన మనిషి కావాలని తానే పాపం చేసి తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు. అందువల్ల ఇష్టానుసారంగా బ్రతికే ప్రతి మనిషిని దేవుడు రేపొద్దున లెక్కలో తీసుకుంటాడు. లెక్క అడుగుతాడన్నమాట. లెక్క అడుగుతాడు. న్యాయవంతుడైన ధర్మశాస్త్రాన్ని నియమించి దాన్ని అనుసరించి తీర్పు తీర్చడానికి సమర్థుడైన. చూడండి యాకోబు రాసిన పత్రిక 4:12 యాకోబు రాసిన పత్రిక 4:12 ఆయన న్యాయవంతుడైనటువంటి వాడు, ధర్మశాస్త్రాన్ని నియమించి దాన్ని అనుసరించి తీర్పు తీరుస్తూ ఉంటాడు. చూడండి, ఒక్కడే ధర్మశాస్త్రాన్ని నియమించి న్యాయం విధించేవాడు. ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును. అదనమాట అండి. ఆయన రక్షించడానికి నశింపజేయడానికి శక్తిమంతుడే అన్నాడు. ఒక్కడే ధర్మశాస్త్రాన్ని నియమిస్తాడు. ధర్మం ఇచ్చి ధర్మానుసారంగా బ్రతకమంటాడు. ధర్మాన్ని మీరితే శిక్ష విధించడానికి న్యాయవంతుడై ఉంటాడు ఆయన. గుర్తుపెట్టుకోండి. ఒక్కడే ధర్మశాస్త్రాన్ని నియమిస్తాడు. ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన కాదు. ధర్మశాస్త్రం అంటే ఒక మనిషి జీవించవలసిన విధానాన్ని కూడా ధర్మశాస్త్రం అంటారు. అందువల్ల దేవుడు ఏం చేస్తాడంటే ధర్మాన్ని నియమించి ఆ ధర్మాన్ని అనుసరించి బ్రతకమని దేవుడు చెప్తూ ఉంటాడు. ధర్మాన్ని మీరితే శిక్ష విధించడానికి కూడా ఆయన వెనుక అన్నవాడు. అంటే శిక్ష విధించడానికి కూడా శక్తిమంతుడై ఉంటాడు. అర్థమైందండి. అంటే ఎంత శక్తిమంతుడై ఉంటాడంటే ఇష్టానుసారంగా తన జీవితాన్ని పాడు చేసుకుని ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా నాశనం చేస్తారు, ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా పాడు చేయాలని మనస్తత్వంతో సొదొమ గొమొర్రా నిండిపోతే చుట్టూ ప్రజలున్న ఒక సొదొమ గొమొర్రా పట్టణం మీద మాత్రమే అగ్ని కురిపించి నాశనం చేశాడు ఆయన. అదే ఆనాటికి ప్రజలు విస్తరించి ఉన్న ఆ ప్రదేశాన్ని మాత్రమే అగ్నిగంధకాలతో అగ్నిగంధకాలను కురిపించి నేలమలం లేకుండా చేశాడు. అంత శక్తిమంతుడు ఆయన. అందువలన దేవుడు న్యాయ విధానాలను ఇచ్చి దాన్ని అనుసరించి బ్రతకమని చెప్తున్నాడు. మనిషి వ్యతిరేకించి బ్రతికితే కనుక దేవుడు దాన్ని వ్యతిరేకించిన వాడిని పట్టుకుని శిక్షించగలిగిన సమర్థుడే. అందువలన ఎవరి దగ్గర నుంచి అయినా తప్పుకోవచ్చు, కానీ దేవుని దగ్గర నుంచి మాత్రం తప్పించుకునే అవకాశం లేదు. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అదే న్యాయమైనటువంటి వాడు ఆయన. న్యాయమైన తీర్పు తీరుస్తాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, న్యాయమైన తీర్పు తీరుస్తూ ఉంటాడు. చూడండి, ప్రకటన గ్రంథం 19:2 చూడండి. ప్రకటన గ్రంథం 19:2. ప్రకటన గ్రంథం 19:2 ఆయన తీర్పులు సత్యములు
న్యాయములై ఉన్నవి. కాబట్టి పరమందం దేవుని యొక్క తీర్పులు ఎలాంటివంట? సత్యమైంది, వాస్తవమైంది, న్యాయమైంది. అర్థమైందా? నీతిని అనుసరించే జరిగిస్తూ ఉంటాడు. ఆయన తీర్పులు సత్యములు, ఆయన తీర్పులు సత్యములు న్యాయములై ఉన్నవి. దేవుడు సత్యవంతుడు, దేవుడు న్యాయవంతుడు. ఆయన తీర్పు తీస్తే న్యాయము సత్యమై ఉన్నది. కాబట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు, న్యాయంగా తీర్పు తీరుస్తూ ఉంటాడు. దేవుడు న్యాయమైన తీర్పు తీరుస్తూ ఉంటాడు. కాబట్టి తీర్పు ఒకటి ఉంది, ఆ తీర్పు న్యాయంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, తీర్పు అనేది ఉంది ప్రతి మనిషికి. అది దేవుడు న్యాయవంతుడు కాబట్టి న్యాయమైన తీర్పు తీరుస్తూ ఉంటాడు. అది మన ప్రభువు యేసుక్రీస్తు వారు కూడా ఎరిగిన వాడేయండి. దుర్మార్గులు సహితం ఆయన ఇబ్బంది పెడుతున్నప్పుడు న్యాయంగా తీర్పు తీసి దేవుడికి అప్పగించుకున్నాడు ఆయన. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో ప్రభువు యేసుక్రీస్తు వారు తండ్రి దేవుని యొక్క స్వభావాన్ని ఎరిగిన వారైంది, ఆయన నీతి న్యాయాలు ఎరిగిన వారైంది. ఏం చేశారంటే చెప్పారు అక్కడ 23లో ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా, అక్కడ చూడండి న్యాయముగా. అర్థమైందండి? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23లో లాస్ట్లో వచనం, లాస్ట్ లైన్, న్యాయముగా తీర్పు తీర్చి దేవుడికి తను అప్పగించుకున్నాడంట. దేవుడు ఎలా తీరుస్తాడు? న్యాయంగా తీర్పు తీరుస్తాడని ఎవరు తెలుసు? మానవులు కాదు, తెలిసింది ప్రభువు యేసుక్రీస్తు వారికి తెలుసు అంట. అందువల్ల ఎవరిని బెదిరించలేదు, ఎవరిని అడ్డగించలేదు, న్యాయంగా తీర్పు తీర్చే దేవుడికి అప్పగించేసుకున్నాడు ఆయన. అందువలన ఏబేలు మొదలుకుని యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తాన్ని చిందించిన ఆ యోధా జాతికి సమూలం అంటే భయంకరమైన నాశనాన్ని క్రీస్తు 70లో జరిగించబడింది టైటస్ చేత. అందువల్ల నీతిమంతుల రక్తం అంతా కూడా వాళ్ళ మీదకి వచ్చింది. అది మా మీదను మా పిల్లల మీద ఉండదు కాకన్నారు వాళ్ళు. అందువల్ల న్యాయంగా తీర్పు తీర్చే దేవుడికి అప్పగిస్తే దేవుడు ఏం చేస్తాడంటే న్యాయం తీరుస్తూ ఉంటాడు. అందుకనే మనకి ఏం చెప్పాడంటే కీడుకి ప్రతికీడు చేయొద్దు, పగ తీర్చుట నా పని. మనం ప్రార్థన చేయటమే, ఆయన పలానోడు అన్యాయం చేశాడు, ఆయన మీరే మాకు న్యాయం చేకూర్చాల్సింది కానీ ప్రార్థన చేస్తే సరైన విధానంలో ఆయన న్యాయం చేస్తూ ఉంటాడు. మనుషుల్ని కనుక మనుషుల్ని మనం ఆధారపడితే కనుక మనుషులు మనకి ఎంతవరకు అంటే కొంతవరకు మాత్రమే చేయగలరు, ప్రభుత్వం అయినా ఏదైనా. కానీ పరమానంద దేవుడు బాగా ఇవ్వగలరు ట్రీట్మెంట్. అర్థమైందండి? బాగా ఇవ్వగలడు. ఎందుకంటే న్యాయవంతుడు, ఎలాగ ఇస్తే మనిషి సరవుతాడో ఆయన తెలిసినట్టు వాడు ఆయన. అందువల్ల ప్రభువు యేసుక్రీస్తు వారు సహితం న్యాయంగా తీర్పు తీర్చే దేవుడికి తాను అప్పగించుకున్నాడంటే ఆయన న్యాయంగా తీర్పు తీర్చాడు. దేవుడు న్యాయంగా తీర్పు తీర్చాడు. అందువల్లనే ఇశ్రాయేల్ జాతిని ఏర్పాటు చేస్తున్న సొలొమోన్ రాజు ఏం చేశాడంటే మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో తన ప్రజలైనట్టు వారిని పరిపాలించడానికి అడిగింది ఏంటో చూడండి. అక్కడ ప్రజల్ని పరిపాలించడానికి అడిగింది ఏంటో చూడండి. అక్కడ రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం అండి. ఇశ్రాయేల్ ఏర్పాటు చేసే సొలొమోన్ చక్రవర్తి, సొలొమోన్ రాజు ఏమంటే ఇంత గొప్పదైన నీ జనానికి ఇంత గొప్ప నీ జనానికి న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి అదిగో నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు ఇశ్రాయేలుకి న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకగల హృదయము దయచేయము అన్నాడు. సొలొమోను ఏమడిగాడండి? ప్రజలకి నీతి న్యాయాలకి తీర్పులు తీర్చాలి, న్యాయమైన తీర్పులు తీర్చాలి. న్యాయమైన తీర్పులు తీర్చాలంటే అతనికి ఏముండాలి? తెలివితేటలు ఉండాలి. లేకపోతే అయ్యో నా బిడ్డను చంపేసింది, ఇదిగో నా బిడ్డ అంటే తీవిడా అని బోరుమని ఊరకనే నటించి ఏడ్చి మనిషి మాట నమ్మేసి అమ్మ ఆయన ఆవిడ బిడ్డ ఆవిడిచ్చే, ఇదిగో చచ్చిన బిడ్డ నువ్వు తీసేసుకొని చెప్పేదుడు. కాబట్టి దేవుడు న్యాయవంతుడు. ఏది అన్యాయమో ఏది న్యాయమో ఆయన బాగా ఎరిగినట్టు వాడు ఆయన. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని నియమించిన వాడు కదా. ధర్మశాస్త్రాన్ని నియమించిన వాడికి ఏది న్యాయమో ఏది అన్యాయమో తెలియదా?
అందువల్ల సొలొమోన్ ఏంటంటే, సొలొమోన్ ఎవరినైనా దేవుణ్ణి అడిగాడు, న్యాయవంతుడైన దేవుణ్ణి అడిగాడు అనమాట. ఆయన ఈ జనానికి తీర్పు తెచ్చాలంటే ఎవరోదైనా ఏముందో నాకేం తెలుసు నాయన, మనుషులు అబద్ధాలు చెప్తారు, తప్పు చేసి అబద్ధాలు చెప్తారు, తప్పు చేసి అబద్ధాలు చెప్పినప్పుడు ఎలాగ న్యాయం తీర్చగలదును? అందువల్ల మీరు తెలివితేటలు ఇవ్వగలిగితే, అంటే జ్ఞానం ఇవ్వగలిగితే నేను న్యాయంగా తీర్పు తెచ్చే అవకాశం ఉంటుంది. మీరు న్యాయవంతులు, నాకు తెలివితేటలు మీరు దయచేయబోతే కనుక నేను న్యాయం తీర్చలేనని పరమున్న దేవుని వేడుకోవడం అనేది అద్భుతమైన సంగతి. అసలు దాన్ని ఊహించజాలం మనం. అందువల్ల పరలోకమున్న దేవుడు న్యాయవంతుడేయండి. ఆయన తీర్పులు ఎలా ఉంటాయంటే న్యాయమైనవి ఉంటాయి, న్యాయంగా ఉంటాయి తీర్పులు. అయినా అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నాకు అన్యాయం చేశాడంటే అవకాశం ఉండదు. అన్యాయం చేశాడు అనడానికి స్కోప్ ఇవ్వడు నీకు అసలు పరమందున దేవుడు. ధర్మశాస్త్రాన్ని ఎదుర్కొండి ఆడతాడు. ధర్మశాస్త్రాన్ని ఎదుర్కొండి పెట్టినప్పుడు నీ మనిషికి కనపడుతుంది కదా. ధర్మశాస్త్రం నీకు వినిపించినప్పుడు నువ్వు న్యాయం మీద అన్యాయం మీద తెలీదా? భార్యాభర్తల గురించి నీ సందేశం ఒక భార్యాభర్త, నేను నా భర్త కంటే గొప్ప అనుకునే మనుషులకి పంపించాను. నేను పంపిస్తే ఏమన్నా నేను కూడా తప్పు చేశాను కదా ఆ సందేశం విన్న తర్వాత. సందేశం ఏం చెప్తుంది? నువ్వేం తప్పు చేసావో చెప్తుంది. దేవుని గ్రంథం ఏం చెప్తుంది? ఏది తప్పో ఏది రైటో తెలియజేస్తా, ఏది న్యాయమో ఏది అన్యాయమో చెప్తూ ఉంటుంది. అందువల్ల వాస్తవాలు వినిపించినప్పుడు ఏం జరుగుతుందంటే నేను తప్పు చేశానా లేకపోతే అన్యాయం చేశానా అనేది అర్థమవుతాము. రాత్రికాల సమయంలో మనం క్రైస్తవుల ప్రవర్తన అనే అంశాన్ని ఆలోచన చేస్తాం. అసలు మనం క్రైస్తవులుగా నడుస్తున్నామో లేదో ఒకసారి ఆలోచించుకుంటే వెళ్తా ఆలోచించుకుంటే తెలియదా మనకి? నేను వేసుకోవాలంటే నేను క్రైస్తవుగా ప్రవర్తిస్తున్నాను లేదా మనం ఆలోచించుకుంటే సరిపోతుందండి, ఇబ్బంది ఏం లేదు పెద్దగా. అందువల్ల ఎక్కడి నుంచైనా తప్పించబడచ్చు. లోకంలో నువ్వు సుప్రీంకోర్టు కంటే నువ్వు తప్పు చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి అవసరమైతే నీవు రైట్ చేసుకుని రావచ్చు, నీకు అంత సామర్థ్యం ఉంటే. కానీ పరమందున దేవుని దగ్గర నుంచి మాత్రం న్యాయవంతులైన దేవుని దగ్గర నుంచి నువ్వేవేవో కార్యక్రమాలు చేసి తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. ఆయన న్యాయమైనటువంటి వాడు. ధర్మశాస్త్రాన్ని బట్టి నీకు తీర్పు తీరుస్తూ ఉంటాడు. నాకైనా ఎవరికైనా అందరికీ రేపొద్దున నా తీర్పు ఉంది. అది పరమందున దేవుడు ఏం చేయలేదంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి అప్పగించారు ఆ పని. అర్థమైందండి? ప్రభువైన యేసుక్రీస్తు వారికి అప్పగించారు ఆ పని. అంటే తీర్పు తీర్చే పని రేపొద్దున రక్షించడానికి వచ్చిన ఆయనే యేసుక్రీస్తు వారు. ఆయన ద్వారా రక్షించబడే వాళ్ళే, ఆయన ద్వారా రక్షించబడాలని దేవుడు నిర్ణయించాడు. అలాగే ఆయన ద్వారానే మానవుడు తీర్పు తీర్చబడాలని కూడా ఆయన నిర్ణయించాడు. అర్థమైందండి? అందువల్ల ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ద్వారా రేపొద్దున తీర్పు పొందాల్సిన అవసరం ఉంది. రేపొద్దున ప్రభు ఎదుగా నిలబడాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. చూడండి, రోమపత్రిక 14వ అధ్యాయంలో, పరమందున దేవుడు న్యాయవంతుడే అప్పగించి ప్రభువుని యేసుక్రీస్తు వారి ద్వారా ఏలుబడి చేస్తున్నారు. కాబట్టి ఆ ఏలుబడిలో ఆయన ఏంటంటే రేపొద్దున ఆయన తీర్పు తెచ్చిపోతున్నారు, ఆయన ద్వారా తీర్పు తెస్తున్నారు. 14వ అధ్యాయము రోమపత్రిక 10వ వచనం. నీ సహోదరునికి నిరాకరించడాల మనం అందరం దేవుని న్యాయపీఠం మీద నిలుపుము. నీ సహోదరు నిరాకరింపడం ఎలా? మనమందరము దేవుని న్యాయపీఠం మీద నిలుస్తామని చెప్పేశాడు. దేవుని న్యాయపీఠం మీద నిలుస్తామని చెప్పి నా తోడు ప్రతి మోకాలు నా ఎదుటి వంగులు ప్రతి నాలుగు దేవుని స్తుతించనని ప్రభువు చెప్తున్నాడు అని రాయబడింది. కనుక మనలో ప్రతివాడు తన గురించి దేవుడికి లెక్క అప్పగించాలి అని చెప్పేశాడు ఆయన. 2 కొరింథీ పత్రిక అనుకుంటా ఒకసారి ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా అపోస్తల కార్యమే నీతిని అనుసరించి భూలోకానికి తీర్పు తీర్చిపోయే ఒక దినం నిర్ణయించాడు అన్నాడు కదా. యేసుక్రీస్తు వారి ద్వారా తీర్పు తీర్చిపోయే ఒక దినం నిర్ణయించాడు ఆయన. అందువల్ల 17:31 చూస్తే సరిపోద్ది. మనం ఎంత చదివిన విషయమే మా ప్రభువుని యేసుక్రీస్తు వారి ద్వారా తీర్పు తీర్చబడతాయి. అంటే ఒకసారి 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయానికి వస్తే సంగతులు అక్కడ కూడా వివరంగా ఉన్నాయి. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో, కాబట్టి సమయం రాక మునుపు
క్షమించి 4వ వచనం, నా యందు నాకు ఏ దోషమో కానరాదు, అయినను ఇందువల్ల నీతిమంతుడిగా ఎంతమన్ను, నన్ను విమర్శించేవాడు ప్రభువే అన్నాడు. నన్ను విమర్శించేవాడు ఎవరు? ప్రభువే. ప్రభు అంటే ప్రభు అని యేసుక్రీస్తువారు. విమర్శించడం అంటే తీర్పు తీర్చడం. అర్థమైందా? విమర్శించడం అంటే ఏంటి? తీర్పు తీర్చడం అన్నమాట. అందువల్ల పరలోకమైన దేవుడు ధర్మశాస్త్రాన్ని నియమించి తీర్పు తీర్చగలిగినట్టు వాడు. కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు వారిని పంపించి ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారా తీర్పు తీర్చడానికి దేవుడు నిర్ణయించాడు. అందువలన ప్రతి మనిషి రేపొద్దునండి ఏ మనిషి అంటే ఏ ఆత్మకైతే ఆత్మకైతే రక్షణ అవసరం అవుతున్నాడో ప్రభు పాపం నుంచి విడుదల చేయడానికి ఏ పాపం నుంచి విడుదల చేయడానికి ఏ ప్రభు అయితే సహాయం చేస్తున్నారో రేపొద్దున ఆ ప్రభు అయిన మన యేసుక్రీస్తు వారు రేపొద్దున తీర్పు తీర్చడానికి సమర్థుడై ఉంటారు. అర్థమైంది? సమర్థుడైన దేవుడు నియమించాడు ఆయన తీర్పు తీర్చేటట్టుగా. అందువల్ల ఆయన మనలాంటి జీవితంలో జీవించి న్యాయంగా బ్రతకగలిగి యథార్థంగా నీతిగా బ్రతికాడు ఆయన. రేపొద్దున దేహంతో జీవించే జీవితానికి లెక్కడినప్పుడు ఎలా బతుకుతాను ఆయన నీకేం తెలుసు అని చెప్పడానికి అవకాశం లేదు. గుర్తుపెట్టుకోండి. ఆ బాధ నీకేం తెలుసు అని అడగట కుదరదు. యేసుక్రీస్తు వారు కనుక యేసుక్రీస్తు వారు రేపొద్దున ఆయన రాత్రుల్లో తీర్పు తీస్తున్నప్పుడు నువ్వు ఆయనకి ఎటువంటి రీతిగా కూడా మాట్లాడలేదు. ఆకలి బాధలు ఉన్నప్పుడు అబద్ధం ఆడబోతే ఏం చేస్తావు ఆయన నీకేం తెలుసు, ఆకలి బాధను అనుభవిస్తే తెలుస్తుంది అంతగా అవకాశం ఉందా ప్రభుని? 40 రోజులు భోజనం చేయకుండా ఉన్నాను రా నాయన నువ్వు నాకు చెప్తున్నావే నన్ను అడుగుతుంది. అందువల్ల మన మీద న్యాయవంతుడు అంటే తీర్పు తీర్చేవాడు మన మీద తీర్పు తీర్చడానికి దేవుడు ఎవరు నియమించాడంటే ప్రభుని యేసుక్రీస్తు వారు నియమించాడు. అందువల్ల రేపొద్దున ప్రభుని యేసుక్రీస్తు వారి దగ్గర నిలబడిన ప్రతి ఒక్కరు కూడా వక్రంగా మాట్లాడడానికి అవకాశం అవ్వడం. అర్థమైందండి? అందువల్ల ఎవరైతే రక్షకుగా నియమించబడ్డాడో ఆ రక్షకుడే మనకి తీర్పు తీర్చడానికి దేవుడు నియమించాడు అన్నమాట. అందువల్ల మరణించిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర సమస్త మనుషులు పోగు చేయబడతా ఉంటారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనంలో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. మనం తేలిగ్గా తీసుకోవద్దు దయచేసి. పరమందు దేవుడు ప్రతి దానికి లెక్క అడుగుతాడు క్రీస్తు ద్వారా. తన మహిమతో మనుష్య కుమారుడు సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైండును. అప్పుడు సమస్త జనులు అనే మాట చూడండి, సమస్త మనిషికి తీర్పు తీరుస్తాడు. నువ్వేం చేస్తున్నావో అంతా తెలుసు ఆయనకి. అర్థమైందండి? లోపల కోర్టులు నిన్ను వేరుగా తీర్చొచ్చేమో కానీ ప్రభుని యేసుక్రీస్తు వారు మాత్రం నేను న్యాయంగా తీర్పు తీర్చేటప్పుడు ఎలా కనబడతావో ఆలోచన చేస్తాడు. అందువల్ల ప్రభుని యేసుక్రీస్తు వారు తీర్పు తీర్చే కార్యక్రమం ప్రభుని యేసుక్రీస్తు వారు తీర్పు తీర్చే కార్యక్రమం చదవండి మరొకసారి. ప్రభుని యేసుక్రీస్తు వారు మనకి తీర్పు తీర్చేవారంట. చూడండి, తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైంది. అప్పుడు ఆసీనుడైనప్పుడు సమస్త జనములు అదైనా ఎవరంటండి? సమస్త జనాలు. అది ఏ మనిషి కాదు, ఎవరో కొంతమంది కాదు, సమస్త మనుషులు ప్రభు దగ్గర పోగడతారు. అదైందండి. అట్నుంచి పాత నిబంధన ప్రజలకు కానీ కొత్త నిబంధన ప్రజలకు కానీ ఆయన పాప విమోచనకి రక్తం చిందించిన వాడు. అదైనా మానవ దేహంలో న్యాయంగా నీతిగా బ్రతికిన వారు ఆయన. ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ఎన్నో బాధలు అనుభవించినా న్యాయంగా బ్రతికారు ఆయన. న్యాయంగా నీతిగా బ్రతికి చూపించారు ఆయన. అందువల్ల అట్నుంచి ఇట్నుంచి సమస్త మానవ జాతి, సమస్త మానవ కోటి అంటే సమస్త మనుషులు ప్రభు దగ్గర నిలబడే రోజు ఏర్పడుతుంది. అర్థమైందండి? ఎవరో ఆలయాలు కాదు, సమస్త మనుషులు ప్రభు దగ్గర రేపొద్దు నిలబడతా ఉంటారు. సమస్త మనుషులు ప్రభు దగ్గర నిలబడతారు. అంటే క్రైస్తవులే తిరిగి లేపబడతారు, మిగతా వాళ్ళు తిరిగి లేపబడతారు అనుకోవద్దు. అందరూ లేపబడతారు. అందరికీ పునరుత్థానం ఉంది. అందరూ చచ్చిపోయిన ప్రతి ఒక్కరు లేపబడతాడు. మా అపోస్తుల కార్యం 24వ అధ్యాయము
అపోస్తలుల కార్యం 24వ అధ్యాయం. అందువల్ల ప్రతి మనిషి చనిపోయినా లేపబడతారు. చనిపోయినా లేపబడతారు. 24వ అధ్యాయం 14 వచనం చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యం 24వ అధ్యాయం 14 వచనం చూడండి ఒకసారి. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథమందును రాయబడి ఉన్నవి నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానం కలగవచ్చునని మీరు నిరీక్షించినట్టు నేను కూడా దేవుని నిరీక్షించి అర్థమైందండి. కాబట్టి నీతిమంతులకి అనీతిమంతులకి పునరుత్థానం. ఎవరికి పునరుత్థానం? ఎవరు లేపబడతారో చచ్చిపోయిన తర్వాత? మానవ కోటి, సమస్త మానవ కోటి, భూమి మీద దేహం ధరించుకున్న ప్రతి మనిషి, తన ఇష్టానుసారంగా బ్రతికిన ప్రతి మనిషి, అదైనా నీతిగా బ్రతికిన ప్రతి మనిషి, ప్రతి ఒక్కరూ తిరిగి లేపడతారు. అనీతిమంతులు, నీతిమంతులు, గుర్తుపెట్టుకోండి. అక్కడ నీతిమంతులు, అనీతిమంతులు, సమస్త మనుషులు తిరిగి లేపబడతారు. అందువల్ల ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ సింహాసనం ఎదుట సమస్త మనుషులు నిలబడతారు. అందువల్ల అందరికీ పునరుత్థానం ఉంది, అందరికీ పునరుత్థానం ఉంది. తిరిగి లేపబడతారు, అందరూ తిరిగి లేపబడతారు. అంటే ఎందుకు తిరిగి లేపబడతారు అందరూ? అందరూ ఎందుకు తిరిగి లేపబడతారు అంటారు అని అంటే, దేహంతో జరిగించిన ప్రతి దానికి రేపు లెక్కప్ చెప్పాల్సిన అవసరం ఉంది. దేహం ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. నీకు అంతటి మనం తెచ్చుకున్నామా? దేహం ఇచ్చింది ఎవరండి? దేవుడే కదా. దేహం ఇచ్చింది దేవుడు. నీకు ఎంత అందాన్ని ఇచ్చింది దేవుడు. అందమైన జీవితాన్ని చూపించి మనుషులు మోసం చేయడానికి కాదు ఇస్తా. అందమైన జీవితాన్ని ఇచ్చింది అంటే భౌతిక సంబంధంగా అందాన్ని ఇచ్చింది దేవుడు. మోసం చేసి మనుషుల్ని మాయ చేసి అర్థమైందండి నాశనంలోకి నడిపించడానికి, దుర్మార్గమైన కార్యక్రమాలు నడిపించడానికి కాదు దేవుడు ఇస్తుంటా. మనుషులకు అర్థం కావట్లేదు ఈ విషయం. అర్థమైంది. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో రేపొద్దున మనుషులందరూ తిరిగి లేపడతారు. మనుషులందరూ తిరిగి లేపడినప్పుడు జరిగే పరిస్థితి ఏంటంటే, దేనికి లెక్కయ్యా? లెక్క చెప్పాలి? మనం ఎవరికి లెక్క చెప్పాలి అని అనుకుంటున్నారా? రేపొద్దున ఈ దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చాడు. ఆయన 70 సంవత్సరాల జీవితాన్ని ఇస్తే నువ్వు న్యాయంగా బతుకావా, అనీతిగా బతుకావా? చూడండి ఒకసారి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున. తాను ఎవరైనా సరే, ఏ మనిషి అయినా సరే జరిగించిన క్రియలు ఉంటాయి. క్రియలు అంటే పనులు. క్రియలు అంటే ఏంటి? పనులు. నువ్వేం పని చేస్తున్నావో నువ్వు జాగ్రత్త చూసుకోవాలి. రేపొద్దు లెక్కప్ చెప్పాలి. అక్కడ రాత్రికాలం చూసాం కదా, మాట వ్యర్థమైన ప్రతి మాట లెక్కప్ చెప్పాలంటే రేపొద్దు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అర్థమైందండి. దేవుడు నోరు మోయించగలడు, కానీ ఎందుకు ఇచ్చాడంటే నీకు రేపు పొద్దున లెక్క అడుగుతాడు దేవుడు. నోరు ఎందుకు ఇచ్చాడు? నోరు రేపు పొద్దున మట్టిలో కుళ్ళిపోద్ది, కానీ నోరుతో మాట్లాడిన క్రియలు మాత్రం కుళ్ళిపోవు. అది అవుతుంది. నోరుతో మాట్లాడిన క్రియలు మాత్రం ఏమవు? కుళ్ళిపోవు. గుర్తుపెట్టుకోండి. దేహంతో జరిగించిన పనులు దేహం కుళ్ళిపోద్ది, కానీ దేహంతో జరిగించిన పనులు మాత్రం కూడా వెళ్తాయి, ఆత్మతో కూడా. అదైందండి. అందువల్ల ఏం చెప్పాడు చూడండి ఒకసారి, మరొకసారి. ఎందుకు రేపు పొద్దున క్రీస్తు న్యాయపీఠ మీద నిలబడాలి? ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పిన, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే. అంటే అనీతిమంతులు, నీతిమంతులు. రేపొద్దున నీతిమంతులు, అనీతిమంతులు లేపడతారు. సమస్త మనుషులు లేపడతారు. ప్రభు చనిపోయిన తర్వాత ప్రభు రాకడలో సమస్త మనుషులు లేపడతారు. సమస్త మనుషులు లేపబడిన తర్వాత ఏం జరుగుతుందంటే, సింహాసనం దగ్గర నువ్వేమి మంచి చేసావా, చెడ్డ చేసావా, రేపొద్దున దాని ప్రతిఫలం అనుభవించాలి నువ్వు, నేనైనా నువ్వైనా. అందువల్ల దేహంలో మంచి పనులు చేస్తున్నామా, చెడ్డ పనులు చేస్తున్నామా? క్రైస్తవుడిగా బ్రతికితే తీర్పు నుంచి తప్పించబడతాం. క్రైస్తవుడిగా బతకుండా ఇష్టం వచ్చినట్టు బతికితే రేపొద్దున ప్రతిఫలం దాని ప్రతిఫలం అనిపించాల్సిన అవసరం ఏర్పడతాం. అదైందండి. ప్రతిఫలం అనుభవించాల్సిన అవసరం. అందువల్ల ఎందుకనగా తాను నియమించిన తాను జరిగించిన క్రియలు చెప్పిన, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో. దేంతోనండి? దేహం. ఎలా మంది అన్నాడు? ఒక ఆయన నేను అన్నాను, 2 ఎలా నడిచొస్తుంటే 2 అంటే కరెంటు
స్తంభానికి సంబంధించిన కింద వేసాడు మీటర్. 2 స్తంభాలు ఉన్నాయి, మధ్యలోకి వెళ్ళి నీళ్ళు పోతున్నాడు, పారబోతున్నాడు. ఈ మొన్నే ఓ 10 రోజుల క్రితమే మున్సిపాలిటీలో పనిచేసే ఒక ఆయన్ని ఇంత దూరంలో ఉండగా కేబుల్ కరెంటు లాగి ఇలా పట్టి పడేసేసింది, చచ్చిపోయాడు. 10 రోజుల క్రితమే ఇక్కడే అదైందండి. 10 రోజుల క్రితమే ఇలా వెళ్తుంటే పట్టుకుంది. అంటే నేను చేస్తాను, నీళ్ళు పారిపోతుంది ఏమన్నానంటే, సార్ ఏమంటే అలా మధ్యలోకి వెళ్ళి పారుతారు ఏంటంటే అలా పక్క వెళ్ళి పారిపోసుకోండి, కరెంటు లాగుతుంది పక్కకి కింద కట్ట ఉన్నాయి, ఎదరే మనం నడిచి వెళ్తున్నాం కదా, ఎదరే ఉన్నాయి, ఎదురు నీళ్ళు ఉన్నాయి, నుయ్యి ఉంది కదండి ఎదర, అలాగా మూలలో. నేను ఏం చేస్తామన్నా భార్య లేవు, చస్తే గొడవ వదిలిపోద్దని అంటున్నాడు ఆయన. అర్థమైందండి. చస్తే గొడవ వదిలిపోద్దని మనుషులు అనుకుంటున్నారు, కానీ నువ్వు ఏం చేస్తున్నావో రేపొద్దున దేవుడికి లెక్క చెప్పాల్సిన అవసరం. నువ్వు ఎంత కలెక్టర్ అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, అర్థమైందండి, ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్న చక్రవర్తి అయినా, బబులోని చక్రవర్తిని సైతం కిందకి దించేసి గడ్డి మేయించాడా లేదా? మరే పెద్దగా పూజిస్తే కుదరదు. ఇక్కడ పోజు కొట్టచ్చు, కానీ దేవుడి దగ్గర పోజు కొట్టడానికి కుదరదు. చాలా మంది మనుషులు ఏంటంటే ఈ లోక సంబంధమైన స్టేటస్ని బట్టే ఉప్పొమ్ముతున్నారండి. ఏమి లేదండి, మనుషులు లోక సంబంధమైన దాన్ని బట్టే ఉప్పొమ్ముతూ ఉంటున్నారు. మరణిస్తే నీకు కూడా ఏమి రాదు. అర్థమైందండి. రిటైర్డ్ అయినప్పుడే బోర్డు అయిపోద్దంటండి, బోర్డుగుండా అయిపోయినట్టు ఉంటుందంటండి రిటైర్డ్ అయిపోయినప్పుడు. చెప్తున్నారు, నేను అడిగాను అనమాట, రిటైర్డ్ అయినప్పుడు పరిస్థితి మీ మనసు ఎలా ఉంటుందంటే ఏమీ లేదు, మొత్తాన్ని ఓడ తీసినట్టు ఉంటుంది అని అన్నాడు ఎంతో ఆయన. అర్థమైందండి. లేకపోతే పూజ ఇచ్చేస్తా ఉంటారు పూసేపు దాంట్లో. అర్థమైందండి. రిటైర్డ్ అయిపోయిన తర్వాత నీకు ఓడ తీస్తారనమాట. నువ్వు సిఐ అయినా ఎస్ఐ అయినా ఏం చేస్తారంటే ఓడ తీసిన తర్వాత అక్కడికి వెళ్తే టీ కూడా ఎవరు నీకు మళ్ళీ చేయండి అయిపోయింది. అర్థమైంది. ఎవరో తెలియదు, ఇంకొకరు కొత్తడు వస్తాడు, ఎవరు నమస్కారం చేస్తా కుదరదు. అర్థమైందండి. అందువల్ల ఉద్యోగంలో ఉండి పూజలు కొట్టడం కాదు, రేపొద్దున చచ్చిపోయిన తర్వాత, అర్థమైందండి, చచ్చిపోయిన తర్వాత దేశాన్ని పరిపాలించిన వాడు అయినా, ప్రపంచాన్ని పరిపాలించిన చక్రవర్తి అయినా, రేపొద్దున నువ్వు దేవుని దగ్గర నిలబడాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఇక్కడ పూజలు కొట్టడానికి ప్రయత్నం చేయొద్దు ఎవరు కూడా. దేవుడికి నీ జీవితంలో అణిగి ఆయన మీరు ఇచ్చారు, భోజనం చేసి సుఖం అనుభవించడానికి అవకాశం ఉంది, మీరు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి కృతజ్ఞతలు అని బ్రతకడమే తప్ప న్యాయంగా నీతిగా అందులో పూజ కొట్టడానికి అందులో ఏమీ రాదు, కూడా రాదు. అదే కూడా వచ్చి కాదు పూజలు కొడతామంటే, శాశ్వతమైనవి కాదు. శాశ్వతమైనవి అయితే కొన్ని పోజు కొడతాకుండా బాగుంటుంది. శాశ్వతమైంది అనుకో, పోజు కొడితే అలా ఉండిపోద్ది, ఇది పోజు కొడితే ఊడిపోద్ది. అర్థమైంది. అందువల్ల మరణించిన తర్వాత ఏ పోజు కొడతాకు అవకాశం ఉండదు. అందువల్ల ఈ మరణిస్తాడనే సంగతి తెలుసు. అర్థమైందండి. మన దేశ ప్రధానులు కానీ, అధికారులు కానీ, అర్థమైందండి, జిల్లా కలెక్టర్లు కానీ, ఎవరైనా భూమి మీద ఉద్యోగం చేసి ఏ మనిషి అయినా దేహం విడిచిపెడుతున్నప్పుడు దేహం విడిచిపెడుతున్నారు లోకంలో. ఎవరైనా విడిచిపెట్టాల్సిందే, విడిచిపెట్టిన తర్వాత లెక్క చెప్పాల్సిందే. ఎవరైనా ప్రభు ఎదురు నిలబడాల్సిందే. ఎందుకంటే అధికారాలు ప్రభు ద్వారా అనుగ్రహించబడుతున్నాయి. అందువల్ల ప్రతి మనిషి అంకేపడు తప్ప అందులో కేటగిరీలు ఏం చెప్పలేదు. అక్కడ ఉద్యోగస్తులు ఒకలాగా, లేకపోతే ఆమెలాగా ఇలా ఉద్యోగస్తులు ఇవన్నీ కూడా ఇక్కడ భోజనం కోసం, ఇవన్నీ ఇక్కడ ప్రధానమంత్రి అని ఏదైనా భోజనం కోసమే. ఇక్కడ దేహం విడిచిన తర్వాత నీతిని అనుసరించి బ్రతుకావా లేదనే తీర్పు ఉంటుంది. నువ్వు చేసిన మంచి పనులు అయినా సరే, చెడ్డ పనులు సరే, దాని ప్రతిఫలం అనుభవించాలి, శాశ్వతంగా అనుభవించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. దేహంతో జరిగించిన వాటి లెక్క అంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావు అనుకో, అబద్ధాలకు రేపొద్దున లెక్క చెప్పాలి. అర్థమైంది. జాగ్రత్తం చేస్తున్నావు అనుకో, జాగ్రత్తం దేహాన్ని ఎందుకు నాశనం చేస్తావు ఇచ్చిందని అడుగుతాడు. నోరిస్తే నువ్వు ఎందుకు అబద్ధాలు ఆడావు? అర్థమైందండి. కాళ్ళు ఇస్తే ఎందుకు మోసం చేయడానికి పరిగెత్తావు? కాళ్ళు ఇచ్చుకుని అదే నోరిస్తే నేను ఇష్టపడి ఎందుకు మాట్లాడావు? నోరు ఎవరిచ్చేదనుకున్నా? నోరు నేను ఇచ్చాను అని చెప్తాడు ఆయన. అందువల్ల దేహ అవయవాలన్నింటినీ కూడా నిర్మాణం చేసింది దేవుడు ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారా. రేపొద్దున మన కోసం మనల్ని విమోచించిన మన ప్రభు, ఆయన రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ అనుగ్రహించిన మన ప్రభు రేపొద్దున తీర్పు తీర్చేటప్పుడు అది మంచి అయినా చెడ్డ అయినా దానికి ప్రతిఫలాన్ని అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఎలా కనిపెడతారంటే సువార్తల్లో ఏమీ లేనివాడుగా, ఏదో అమాయకుడిగా కనిపిస్తూ ఉంటాడు. రేపొద్దున వచ్చే పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? అగ్ని దూసుకుంటూ వస్తాడు ఎక్కించిన. చూడండి ఒకసారి మొదలు 2వ Thessalonians 1:5 ఏదో ఒకరిని జాలి కలిగినాడు, ప్రేమ కలిగినాడు అనుకోవద్దు.
యేసుక్రీస్తు వారు కూడా ఉగ్రుడు. తండ్రి దేవుడు ఎలా ఉగ్రుడో తీర్పు తెచ్చడం ప్రభు యేసుక్రీస్తు వారు కూడా అలాంటి ఉగ్రతను చూపిస్తూ ఉంటాడు. అందువల్ల ఏం చేస్తున్నాం, దేహంతో చేస్తున్నాం, ఏం పనులు చేస్తున్నాం మనం? న్యాయంగా బతుకుతున్నామా, అన్యాయంగా బతుకుతున్నామా? న్యాయంగా బతుకుతున్నామా, అన్యాయంగా బతుకుతున్నామా? మనం బ్రతుకు దేవుని యొక్క ధర్మశాస్త్రానికి అనుకూలంగా ఉందా లేదా చూసుకోవాల్సిన అవసరత ఉంది. చూసుకోవాల్సిన అవసరం గుర్తుపెట్టుకోండి. తప్పించుకోవడానికి అవకాశం ఉండదు దేవుని దగ్గర నుంచి. ఎవరి దగ్గర నుంచి అయినా తప్పించుకోవచ్చు. ఒకసారి కనీసం వాళ్ళనే తప్పించుకుందామని పారిపోదాం అనుకున్నాడు ఒక ఆయన. వాళ్ళలో తప్పించుకుందామని పారిపోదాం అనుకున్నాడు ఆయన. సముద్రం అయింది, తుఫాను అయింది, అదే తుఫాను రప్పించడం అయింది, సముద్రం అయింది, సముద్రంలో చేపలు అయింది. వాడు మాత్రం మనిషి చేసుకున్నదే అర్థమైందండి. మనిషి చేసుకుని హాయిగా పోదాం అనుకున్నాడు మనిషి. ఆ నివే పట్టణం వెళ్ళమన్నాడు కానీ నివే పట్టణం వెళ్తే వాళ్ళు చంపేస్తారు ఏం తెలీదు అని ఏం చేశాడంటే దేవుని తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు మనిషి. ఆయన ఏం చేశాడో తెలుసా? సముద్రాన్ని ఉప్పొంగచేసి గాలి తుఫాను రప్పించాడండి. రప్పించి ఏం చేశాడంటే లోపల ఉన్నవాడిని బయటకు పడేయించాడు అనమాట. అది దేవుని యొక్క శక్తి సామర్థ్యం. నువ్వు ఎంత దాక్కుని ఉన్నా భూమి మీద నిన్ను బయటకు తీసుకొచ్చి లాక్కొచ్చి చేప కడుపులాడేశాడే. చనిపోయిన తర్వాత నీ మీద నీకు ఏమొక్క ఉంటుంది అసలు. దేహంలో ఉన్నప్పుడు దాక్కోవడానికి ప్రయత్నం చేసినా లాక్కొచ్చి తిమింగలం కడుపులాడేశాడే. దేహం విడిచిన తర్వాత ఏముంటుంది మనకి? దేహం విడిచిన తర్వాత మనకి ఏ శక్తి సామర్థ్యాలు ఉంటాయి? ఏ ప్రభుత్వం మనకు సహాయం చేస్తుంది? గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, ఇప్పుడు ప్రభువు జాలి కలిగిన వాడే, కానీ రేపొద్దున ఆ జాలిని దుర్వినియోగం చేసుకుంటే రేపొద్దున అగ్నితో వస్తాడు. అగ్ని అగ్ని శిక్షకి సింబల్ అయి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మొదట శిక్ష 2వ దశలోని పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం 6వ వచనం అని చూడండి ఒకసారి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1:6. ప్రభువైన యేసు తన ప్రభావాన్ని కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలలో నుండి ప్రత్యక్షమై. అర్థమైందండి? దేవుడు నెరగిన వారికి ప్రత్యక్షమైన అగ్ని దేవుడు నెరగిన వారికి. సృష్టిలో భోజనం చేస్తూ భోజనం ఎలా వస్తుందో గ్రహించుకోకుండా దుర్మార్గంగా బతికే మనిషికి రేపొద్దున శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉంటాడు మనిషి. గుర్తుపెట్టుకోండి. ఏమన్నా నా తండ్రి అయినా నా తల్లి అయినా నా ఇంట్లో ఎవరైనా సరే భోజనం చేస్తూ భూమి మీద భోజనం ఎక్కడి నుంచి వస్తుందో తెలియకుండా దేవుడు భోజనం ఇచ్చేవాడిని తెలుసుకోకుండా మనిషి ఎవరైనా చనిపోయినా రేపొద్దున లెక్క చెప్పాల్సిన వస్తుంది. తీర్పులో శిక్ష అనుభవించాల్సి వస్తుంది ఎవరైనా. అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై అవుతాడు ఆయన. ఎందుకు చూడండి? దేవుడు నెరగిన వారికి, ప్రభువుని యేసు సువార్తకు ఎవరంటండి? లోబడిన వారికి. ఏంటంటే ప్రతిదండన. సువార్తకు లోబడి చాలా మంది వింటారు కానీ ఆయన ఎవరు మాట్లాడండి? గ్రంథం ఎవరిదండి? దేవుడిది కదా. మొదటి రోజునే నేర్చుకున్నాం బైబిల్ దేవుని గ్రంథమైంది. గ్రంథం దేవుడు అయినప్పుడు నీకు దేవుడు పనోడు బోధించున్నాడంటే పనోడు బోధించేవాడు పనోడే, కానీ బోధించబడుతుంది జ్ఞానం ఎవరిది? దేవుడు. ఆ గ్రంథానికి వ్యతిరేకం బ్రతికితే ఇంకేముంది? ప్రతిదండన కాకపోతే ఏముంది? ప్రతిదండన శిక్ష, న్యాయమైన తీర్పు జరిగే కార్యక్రమంలో ప్రభువుని యేసుక్రీస్తు వారు జాలి కలిగిన వాడుగా ఆ లోకంలో ఏమీ తెలియదు అంటే అమాయకుడిగా చనిపోయాడు అనుకుంటున్నావేమో. రేపు పొద్దున శిక్ష విధించడం మాత్రం ఉగ్రుడై ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. ప్రభుని ఫోటోలు వేసి అమాయకుడిగా అలా చిత్రించున్నారు. అదైంది. ఆయన రక్షించడానికి వచ్చినప్పుడు నీకోసం జాలి కలిగిన వాడుగా, నీకోసం ఏమీ లేనివాడుగా కనపడ్డాడే కానీ అదైనా రేపొద్దున శిక్ష విధించడంలో వచ్చేటప్పుడు అలా కనిపించడం. అలా కనిపించడానికి ప్రయత్నం జరగదు. అలాంటి కనిపించడానికి ఆలోచన చేయొద్దు. అందువల్ల ఆ ఫోటోలు ఎదురు మనుషులు గడిపేస్తున్నారు కాలం. ఏ ఫోటోలు? సామాన్యమైన ఫోటో అంటే కలర్ పోసుకునేదో అమాయకుడిగా ఉన్నాయి. ఎప్పుడు కాపాడేవాడుగా, రక్షించేవాడుగా, ఎప్పుడు తప్పు చేసినా సరే కాపాడేవాడుగా కనిపించేటట్టుగా ఎత్తుకుంటున్నావు నువ్వు లోకం. అలాంటి వాడు ఆయన కాదు. ఆయన
నీ ఫోటోలో చిత్రించుకున్నవాడు కాదు నేను. రేపొద్దున వచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే ఉగ్రరూపం, ఉగ్రుడు, శిక్ష విధించే దైవం ఉంటాడనమాట. ఎందువల్లంటే రేపొద్దున దేహానికింది, దేహం మనకు దేవుని వల్ల అనుగ్రహించబడింది. దేహం దేవుని వల్ల అనుగ్రహించబడింది. చాలామంది కాళ్ళు లేవండి, చాలామంది కళ్ళు లేవండి, చాలామందికి నోరు లేదండి, చాలామందికి ఒక్కొక్క అవయవాలు లేవండి. మనుషులు చూడండి ఒకసారి, కనపడతా ఉంటారు. మన కళ్ళెదురుగుండానే కనపడతారు. కొంతమందికి మైండ్ సరిగ్గా పనిచేయక అలాగే తిరుగుతూ ఉంటారండి. నీకు దేవుడు ఏమిచ్చాడు? మంచి మైండ్, ఆలోచించే స్థితి ఇచ్చాడు, మాట్లాడే స్థితి ఇచ్చాడు, కష్టపడి పనిచేసే శక్తి ఇచ్చాడు. దేహ అవయవాలన్నీ బాగున్నాయి. ఏం చేస్తున్నావు? న్యాయంగా చేస్తున్నావా, అన్యాయం చేస్తున్నావా? అర్థమైంది. న్యాయంగా దేహంలో వ్యవహరిస్తున్నావా, అన్యాయంగా వ్యవహరిస్తున్నావా? రేపొద్దున ప్రతిదీ లెక్కప్ప చెప్పాలి. మానవ కోటిలో ప్రతి మనిషి దేవుని దగ్గర లెక్కప్ప చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతి రూపాయికి లెక్కప్ప చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతి రూపాయికి, ప్రతి జీవితాన్ని జీవించిన ప్రతి దానికి లెక్కప్ప చెప్పాల్సిన అవసరం ఉంది. గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఆయన న్యాయవంతుడే అయినటువంటి. రేపొద్దున ప్రతి దానికి మనం లెక్కప్ప చెప్పాల్సిన అవసరం ఉంది. రోమపత్రిక 2వ అధ్యాయంలో, రోమియోలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో తీర్పు అనేది ఖచ్చితమైనది. గుర్తుపెట్టుకోండి. ఆ తీర్పు ఎలా ఉంటుందంటే మనం చేసే పనులను బట్టి మనకు తీర్పు ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఏం చేస్తున్నామో మనం చూసుకోవాలి, చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఏం చేస్తున్నాం? 2వ అధ్యాయంలో 2వ వచనం నుంచి, అతి కార్యములు చేయవారి మీద దేవుని తీర్పు సత్యం అనుసరించింది అని ఎరుగుదుము. అతి కార్యము చేయవారు తీర్పు తీర్చి వాటినే చేసిన మనుషుడా నువ్వు దేవుని తీర్పును తప్పించుకుందామని అనుకుందువా? దుర్మార్గమైన కార్యాలు చేసి దేవుని దగ్గరికి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంది ఏ మనిషికైనా? ఏ మనిషికి లేదు. గుర్తుపెట్టుకోండి, దుర్మార్గమైన పనులు చేసి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేయడానికి అవకాశం లేదు. అర్థమైందండి. కాబట్టి తీర్పు తీర్చి వాటిని చేసిన మనుషులు నువ్వు దేవుని తీర్పు తప్పించుకుందామని అనుకుందువా లేదా? గుర్తుపెట్టుకోండి, దేవుని తీర్పు ఎలా ఉంటుంది చూడండి. 6వ వచనం చెప్పండి. ఆయన ప్రతి వానికి వాని క్రియలు చెప్పిన ప్రతిఫలం ఇచ్చాడు. అర్థమైంది. రేపొద్దున ఎలా ఉంటుందండి? అది క్రియలను బట్టి ఏం చేస్తున్నామో చూసుకోండి ఒకసారి. స్త్రీ అయితే నీకు ఇచ్చిన ధర్మశాస్త్రం ఉంది. పురుషుడైతే నీకు ఇచ్చిన ధర్మశాస్త్రం ఉంది. అర్థమైందండి. నీకు ఇచ్చిన ధర్మం ఉంది. పురుషుడికి ధర్మం ఉంది, స్త్రీకి ధర్మం ఉంది, బిడ్డలకు ధర్మం ఉంది, యవనస్తులకు ధర్మం ఉంది. నీ ధర్మం నువ్వు అనుసరిస్తున్నావా? నువ్వు ధర్మాన్ని నువ్వు అనుసరిస్తున్నావా లేదా? లేకపోతే లెక్కప్ చెప్పాలి. యవనస్తులైనా సరే రేపొద్దున ధర్మాన్ని రేపొద్దున లెక్కప్ చెప్పాలి. అంటే యవనస్తుడికి ఎక్కువ వచ్చినట్టు బతికేసి పెళ్లి కాకముందు చచ్చిపోయాడు అనుకో, అతను కూడా చనిపోయిన తర్వాత లెక్కప్ చెప్పాలి. మనుషులు చాలా మంది ఏమనుకుంటారంటే ఎంజాయ్ అనుకుంటూ ఉంటారు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. కాబట్టి ఏ వయసులోనైనా నీవు మంచి ఏదో చెడేదో తెలిసిన స్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా రేపు వచ్చిన దేవుడికి లెక్కప్ చెప్పుకోవాలి. ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయం, క్షమించండి, 11వ అధ్యాయం 9వ వచనం. యవనుడా నీ యవనమందు సంతోషపడు. నీ యవన కాలమందు ఇది మాట్లాడుతున్న దేవుడు కాదు, ప్రసంగి మాట్లాడుతున్నాడు. అర్థమైందండి. దేవుడే కదా సంతోషపడమన్నాడు, సుఖపడమన్నాడు అంటాడు. దౌర్భాగ్య గ్రంథం తెలియక ఇది మాట్లాడుతుంది ప్రసంగి. అంటే సొలొమోను మాట్లాడుతున్నాడు. ఇది యవనుడా నీ యవనం సంతోషపడు. నీ యవన కాలం నీ హృదయం సంతృష్టిగా ఉండనేమో. నీ కోరిక చెప్పిన, నీ దృష్టి యొక్క ఇష్టం చెప్పిన ప్రవర్తింపు. అయితే వీటన్నిటి బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకోమని చెప్పేసి. లేత వయసు నడిప్రాయం గతించుకోను కనుక నీ హృదయంలోని వ్యాకులను తొలగించుకోను, నీ దేహం చెరుపుదాన్ని తొలగించుకో. చూసారా, నీ దేహాన్ని చెరిపేదాన్ని తొలగించుకో.
అనుభవించిన ఆయన చెప్తున్నాడు. ఆయన యవనస్తుడు ఆయన ఇష్టం వచ్చినట్టు సుఖం అనుభవిస్తావేమో, రేపు పొద్దున చేసే కార్యక్రమాలు న్యాయమైనవా నీతి కలిగినవి కాదో చూసుకో, ఎందుకంటే రేపు పొద్దున నువ్వు కూడా తీర్పులోకి రావాలని చెప్పేసి. అందువల్ల వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఆ తీర్పులోకి వచ్చేది, యవనస్తులు కూడా తీర్పులోకి వచ్చే పరిస్థితులు ఏర్పడదు. దేవుడు లెక్కాడుతాడు ప్రతి మనిషికి. పుట్టిన ప్రతి మనిషి చనిపోతాడు, చనిపోయే లోపు బతికిన బ్రతికి లెక్క చెప్పాల్సిన అవసరం. పుట్టిన మనిషి జీవిస్తాడు కొంతకాలం, ఆ జీవిత కాలం ఉంటుంది కదా, ఆ కాలంలో చేసిన పనులు ఉంటాయి. వ్యభిచారం చేశాడా, జాగ్రత్తం చేశాడా, దుర్మార్గం బతికాడా, అన్యాయంగా బతికాడా, ఎవరికైనా మోసం చేశాడా, లేకపోతే భర్తను మోసం చేసిందా, భార్యను మోసం చేసిందా, ఏదైనా సరే ధర్మం మీరితే రేపొద్దున దేవునికి లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. దేహంతో జరిగించిన వాటి ఫలాన్ని అనుభవించి అంటే తీర్పు మామూలుగా ఇలా కేకేసిన ఆయన నువ్వేం తప్పు చేసావు అని అడుగుతానికి ఉండవు. అర్థమైందండి. లోక సంబంధమైన మనుషులు చిత్రించిన రూపంలో తీర్పులు ఉండవు. హృదయరాహితాలు బయటపడుతూ ఉంటాయి. మొదటి కొన్ని పత్రిక 4వ అధ్యాయంలో కాబట్టి చేసిన పనులు మనకి ఎలా తెలియజేయబడతాయంటే హృదయ రహస్యాలు ఆ రోజున బయటపడతాయన్నమాట. హృదయ రహస్యాలు బయటపడినప్పుడు నువ్వెవరో 4వ అధ్యాయం 5వ వచనం చూడమాట. కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేనిని కూర్చి తీర్పు తెచ్చుకొని ఆయన అంధకారమందరి రహస్యాన్ని వెలుగులోకి తెచ్చి ఆ హృదయంలోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతి వారికి తగిన మెప్పు దేవుని వల్ల కలుగుతూ ఉంటాయి. ఎక్కడి అంటే తీసిన ఆలోచనలు అదే హృదయంలో నుంచి ఆలోచన బయటెడితే ఇంట్లో భార్య భర్తలే ఉండరు కలిసికట్టుగా. ఎందుకో తెలుసా, ఈమె ఎవరినైనా చూసి మనసులో ఏదైనా ఊహించుకుందనుకో, ఇతను ఎవరినైనా ఊహించి మనసులో ఏదైనా ఆలోచన చేశారనుకో, ఇద్దరికి బయటడ్డాయనుకో ఎందుకు ఏమవుతుంది కావట్లేదు. అందువల్ల ఎవరు ఏం ఊహిస్తున్నారో ఎవరికి తెలియదు. గుర్తుపెట్టుకోండి, మనసులో భర్తను తీసుకున్నా అతను తెలియదు బాబు. అదే ఒకవేళ చేస్తానులేండి అని చెప్పినా హృదయంలో తిట్టుకుంటారు చాలామంది. ఏమన్నా కదా, ఇలాంటి దాపరించాడు నా పేనానికి, దరిద్ర కొట్టోడు నా మౌనాన్ని నన్ను నాకు అడేశారు అంటూ ఉంటారు స్త్రీలు. ఏదో పెద్ద ఇదైనట్టు అర్థమైందని పవిత్రంగా చేసేస్తున్నట్టు ఈ దరిద్ర కొట్టుడు నాకు మీద పడేశారు అంటూ ఉంటారు. దరిద్ర కొట్టుడు నువ్వు మంచిగా బతికి ఆయన మార్చుకోవచ్చు కదా, ఆ దరిద్ర కొట్టుడు మంచిగా అవుతాడు కదా. అదే ఎంతసేపు మగవాడి మీద అడేస్తూ ఉంటారు స్త్రీలు. పురుషులు స్త్రీలు ఇద్దరు లోపాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఏం చేస్తారంటే లోపల మనుషులు ఏం చేస్తారంటే అలా వెళ్తాం పాపం. లోపల ఏం చేస్తారంటే ఈ దరిద్రుడికి పాపం హృదయం అనుకుని కొంటారు, లోపల ఏమనుకుంటారు ఇది నవ్వుకుంటూ ఉంటారు మనిషి. అయ్యే నా భార్య నా మాట చేస్తుంది అనుకుంటారు. లోపంలో ఎంత తిట్టుకుంటుందో మా తల్లి నీకు ఏం తెలియదు పాపం. రేపొద్దున దేవుడి దగ్గర ఇచ్చినప్పుడు ఎంత దుర్మార్గంగా ఆలోచించావో నా కోసం అంతకుంటుంది అక్కడ. అర్థమైందండి, నా కోసం ఎంత దుర్మార్గంగా ఆలోచించావా, ఎక్కడది ఉదయంలోకి. ఇప్పుడు బయటాడు రేపొద్దున దేవుని దగ్గర వెళ్ళమన్నప్పుడు ఎంత దుర్మార్గురాలా అని అనిపిస్తుందని, ఎంత దుర్మార్గురా ఏంటి నా దగ్గర ఇంత నటించేసాడా అంటే నీ నటనా జీవితాలు ఏం చేస్తాయంటే ఆకట్టుగా ఉంటాయి. అలాగే హృదయ రహస్యాలు బయట ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, నీ భర్త నిజంగా ప్రేమిస్తున్నావా, లేకపోతే డబ్బు కోసం ప్రేమిస్తున్నావా, లేకపోతే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి నా భర్త ఉన్నంత చెప్పి నాకేం పర్లేదు అన్నట్టు ప్రేమించడం ఏం తెలుస్తుంది. అర్థమైందా? లేకపోతే భర్త అందాన్ని ప్రేమించాలి, అది భార్య అందాన్ని ప్రేమిస్తున్నావో దేన్ని బట్టి తెలుస్తుంది. డబ్బు కూడా తీసుకొచ్చిన కట్నం బట్టి ప్రేమిస్తున్నావో ఇవన్నీ కూడా ఎప్పుడు తెలుస్తే తీర్పులో తెలుస్తాయి అన్నమాట. తీర్పులో తెలిసినప్పుడు ఒక్కోసారి బయట ఎడుతున్నప్పుడు కూడా అనుకుంటా ఉన్నాం, అమ్మ దుర్మార్గమో ఎంత దుర్మార్గురాలా అనుకుంటాడు అనమాట, ఇంత దుర్మార్గుడా అనుకుంటారనమాట అండి. కానీ రేపొద్దున హృదయ రహస్యాలు బయటపడతాయన్నమాట. అదే స్థానిక సంఘంలో నేను వాక్యం చెప్తున్నాను, నా హృదయ రహస్యాలు వాళ్ళకి బయటపడ్డాయి అనుకోండి, వాస్తవాలు ఈయన ఇలాంటోడా అని చెప్తాను. హృదయ రహస్యాలు తెలియని చెప్పి ఏం చేస్తానంటే అబ్బా అద్భుతంగా మాట్లాడుతున్నాడు మనిషి, గ్రంథం ఉన్నదన్నట్టుగా మాట్లాడుతున్నాడు అనుకుంటూ ఉంటారు పాపం. అర్థమైందండి, అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవాలు తెలిస్తే ఇబ్బంది పడతారు. అందువల్ల హృదయంలో ఏముందో ఎవరు తెలుసు,
దేవుడికే తెలుసు. వదిలిపెట్టి చాలా మంది మాట్లాడతారు కానీ హృదయంలో లోపల వేరు పెట్టుకుని మాట్లాడతాం. నాకు అలా చేత కాదు, మాట్లాడితే ముఖం మీద మాట్లాడేస్తాను హృదయంలో ఏం లేకపోకుండా. హృదయంలో దాచుకుని ఎందుకు పైకి నవ్వుకుని మాట్లాడడం? అది దేవుడు నచ్చదు కదా. రేపొద్దున బయట ఆడతాడు కదా. ఎప్పటికైనా ఈ వాళ్ళ కప్పుకుని చచ్చిపోయినా నువ్వు హృదయంలో నువ్వు దుర్మార్గం కప్పెట్టుకుని చచ్చిపోయినా రేపొద్దున హృదయ రాష్ట్రాలు ఏమైతాయి? బయటికి పడతా ఉంటాయి అన్నమాట. హృదయ రాష్ట్రాలు బయట వెళ్ళినప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా? నువ్వు ఎంత నీచాతినీచంగా కనపడతావో తెలియదు. గుర్తుపెట్టుకోండి. అందువల్ల భూమి మీద దేవుడిచ్చిన ఆయుష్కాలంలోనే ఏం చేసుకోవాలో తెలుసా? హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. మోసంగా ఎవరిని మోసపూరితమైనగా ఆలోచన చేయకూడదు. ఎవరిని అక్రమమైన విధానాల్లోనూ వక్రమైన విధానాల్లో మనం మాట్లాడుకోవాలి. దుర్మార్గంగా మాట్లాడాలి. వదిలే కర్జన చేసుకో. మంచోడు కాక కర్జన చేసుకో సంబంధాన్ని. నీవు యథార్థంగా బతుకు. అంతేగాని నటించొద్దు. నటిస్తే మాత్రం దేవుడు ఊరుకోడు. గుర్తుపెట్టుకోండి. నటనా జీవితం దేవుడికి ఇష్టమైంది కాదు అనమాట. అందువల్ల భార్యను భర్తల దగ్గర కానీ భర్తల భార్యల దగ్గర కానీ వేషం వేయకూడదు. ఆ వేషాన్ని రేపొద్దున బయటపడుతుంది. బయటపడినప్పుడు నువ్వు ఎలా కనపడతావంటే నీ ధర్మాన్ని నీవిన దానిగా కనపడతావు. నీ ధర్మాన్ని నీరుగా కనపడతావు. అప్పుడు రేపొద్దున శిక్ష అనుభవించాల్సి వస్తుంది అనమాట. అదేంటండి, నా భర్త మోసం చేస్తే నా శిక్ష ఏంటని అనుకోవచ్చు. దేహాన్ని ఎవరు? దేవుడు కదా. మరే అధికారం ఆయనకు ఉంది. శిక్షించడానికైనా అదైందని, దండించడానికి, శిక్ష విధించడానికి, సుఖపెట్టడానికి ఆయనకు అధికారం ఉంది. ఎందుకంటే న్యాయాన్ని బట్టి చేస్తాడు ఆయన. అందువల్ల మోసం చేయడానికి దేవుడు నిన్ను స్త్రీగా చేయలేదు. మోసం చేయడానికి దేవుడు పురుషుడిగా చేయలేదు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. న్యాయమైన రేపొద్దున దేవుని తీర్పులో రేపొద్దున కనపడతాం. అందువల్ల ఎవరితో మాట్లాడినా వాస్తవాలు హృదయంలో ఉన్నాయి మాట్లాడుకోవాలి తప్ప లోపలెట్టు బయట పెట్టుకుని మాట్లాడుకోవడం వల్ల మనం ఏమవుతామంటే వేషధారులు అయిపోతాం కనుక. అలాంటి వాళ్ళతో మనం సహవాసం చేయడానికి దేవుడు ఇష్టపడ్డావు. గుర్తుపెట్టుకోండి. అందువల్ల రేపొద్దున హృదయరాశాలు బయటడతాయి అన్నమాట. అంతేగాని నువ్వు ఎంత తప్పు చేసావు, ఏం చేసావు, ఎంత ఇలాంటి సిచ్యువేషన్ ఏమి ఉండవు ఇక్కడ. ఈ హృదయం ఇలా బయటెడితే నువ్వు మంచోడువో చెడ్డవో తెలుసుకోవద్దు. హృదయాలు బయటెడితే చాలు మంచోళ్ళ చెడ్డోళ్ళు అనేది తెలుసుకోవద్దు అనమాట. కానీ మనిషికి ఒక మనిషి సహవాసం చేసినప్పుడు ఎప్పుడుకో తెలుస్తుంది. కానీ ప్రభువుకి ఏమి లేదు. ఒక ఆయన వస్తానన్నాడు కూడా, ఒక ఆయన రానన్నాడు. ఒక పని ఉంది ఆయన చూసుకుని వస్తానన్నాడు. ఆయన కూడా క్షమించాడు. ఒక ఆయన వస్తానంటే రావద్దన్నాడు. నాకే ఖాళీ లేదు, నువ్వు ఎక్కడికి వచ్చి ఉంటావు అన్నాడు. అర్థమైంది. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారు తలవాల్చుకోవడానికి చోటు లేదు. నువ్వు నా దగ్గర తలవాల్చుకోవడానికి చూస్తున్నావేమో, నా దగ్గర నాకే లేదు. అర్థమైందండి. నాకే లేదు తలవాల్చుకోవడానికి, నీకు ఉండదు. అందువల్ల నా దగ్గర భౌతిక సంబంధమైన గూళ్ళు కోసం ఎదుగుతున్నావేమో. నా దగ్గర భౌతిక సంబంధమైన గూళ్ళు ఉండవు. ఎక్కడ ఉంటుంది? పరలోక సంబంధమైన గూడే తప్ప భూ సంబంధమైన ఉండదని చెప్పేశాడు ఓ మనిషికి. అందువల్ల మనం ఏమనుకుంటామంటే వాకింగ్ నేర్చుకుంటూ వస్తున్న వాళ్ళని, కొంతమందిని నేను వాకింగ్ నేర్చుకుంటూ వస్తున్న వాళ్ళు మొదట్లో వాకింగ్ నేర్చుకుంటూ వస్తున్న వాళ్ళు చాలా ఆశించబడలేము అనుకుంటాం. ఉండగా చూస్తే ఒక స్వభావాలు బయటపడిపోతాం. ఇంకా ఒక ఆయన అన్నాడు, వాకింగ్ నేర్చుకున్నారు కదండి, రేపు పొద్దున్న అక్కడ బోధించడానికి తర్వాత బ్రతకడానికి బాగుంటుందని. లేదండి బ్రదర్, నాకు ఎదుటోడు అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నాకు తెలియదండి, అందుకని నేర్చుకున్నాను అన్నాడు. అమ్మ దిగజారిపోయాను నేను. ఓహో, ఎలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది. అసలు గ్రంథం నేర్చుకునేది ఎందుకో తెలుసండి? అనుసరించి బోధించడానికండి. దేవుని దగ్గర ఏసులో నేర్చుకున్నది అనుసరించి బోధించారు ఆయన. అలాగే నేను సువార్థికులుగా తయారైపోవడం వల్ల ఎవరైనా సరే అనుసరించి బోధించడానికి. అంతే తప్ప ఎవరో అడిగితే పనికిమాలోడు ఎవడో ఉంటాడో, ఏమి చేయడు, ఏమి అనుసరించడం. ఆ కయ్యనికి భార్య ఎక్కడి నుంచి వచ్చిందండి? అర్థమైందండి. ప్రార్థన గ్రంథంలో మృగం ఎవరండి? అడిగి తెలుసుకుని అనుసరించ కాదు, తెలుసుకోవడానికి మాత్రమే అడుగుతారండి చాలామంది. అందువల్ల తెలుసుకుంటా కంటే ఇంకో ప్రశ్నలు వేస్తున్నారండి, చెప్పలేకపోతున్నాను. అందుకని కొంచెం మీ దగ్గర నేర్చుకున్నాను, కొన్ని చెప్తాను కదండి అన్నాడు ఒక ఆయన. మానేశాడండి మధ్యలో. అతను అంతటే సమస్యలు ఏర్పడ్డాయి, మానేశాడు ఇక్కడే దగ్గరలో. అర్థమైంది. ఏ అంటే మీరు ఎవరోనంటే పిల్లలు వచ్చి అంటే భయంకరంగా అడిగేస్తున్నారండి ప్రశ్నలు, చెప్పలేకపోతున్నానండి. మీరు బాగా నేర్చుకున్నారు కదండి, మీరు చెప్తే చెప్పగలుగుతాను కదన్నాడు. ఎందుకు ప్రశ్నలు సమాధానం చెప్తా నేర్చుకుంటూ వస్తున్నావా అనుకున్నాను.
అర్థమైందండి. అంటే అలాంటి మనుషులు ఉంటారు. అందుకోసం గ్రంథం గుర్తుపెట్టుకోండి, సంగతులు తెలుసుకోవడానికి కాదు, ఏవైతే వింటున్నామో అవి అనుసరించడానికి సంబంధించినవి. అందువల్ల గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు మనం గ్రంథం నేర్చుకున్నామనంటే అనుసరించడానికనే మర్చిపోకండి. అందువల్ల హృదయంలో ఏముందో బయటపడడానికి మనకు మనుషుల్లో లేట్ అవుతుంది, కానీ పరమానంద దేవుడికి కానీ మన ప్రభువు యేసుక్రీస్తు వారికి కానీ అలా కనిపించినట్టునే ఆయన హృదయంలో ఏముందో చెప్పేస్తారు. హృదయం ఎలాంటిదో చెప్పారు, మంచోడా చెడ్డదో చెప్పారు. అర్థమైందండి. ఏది యోహాను సువార్త 2వ అధ్యాయంలో కూడా ఆయన చేసిన సూచక్రియలకి మనుషులు వెంబడించాలనుకున్నారు. కానీ ప్రభు ఏం చేశారంటే ఆయన ఎరిగినవాడు, హృదయాన్ని ఎరిగినవాడు కనుక వసూలు చేసుకోలేదంటే. యోహాను సువార్త 2వ అధ్యాయంలో హృదయాన్ని ఎరిగినవాడు. మనం ఏమనుకుంటామంటే తీవ్రమైన ఆలోచన చేసి నా ఎవడో చూడలేదు కదా అనుకుంటాం, ఎవడో వెళ్ళలేదు కదా అనుకుంటాం. మనం నువ్వు ఆలోచించిన దుర్మార్గమైన ఆలోచన నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ భర్తకు తెలియకపోవచ్చు, కానీ పరమందున దేవుని మాత్రం మోసం చేయలేవు. మనకి రాజుగా ఏర్పాటు చేసిన మన ప్రభువును కూడా మోసం చేయలేదు. గుర్తుపెట్టుకోండి. 2వ అధ్యాయంలో 24వ వచనం చూడండి ఒకసారి. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు కనుక ఆయన తను వారు వసూలు చేసుకోలేదు. ఆయన మనుషుని ఆంతర్యమో ఎరిగినవాడు. యేసుక్రీస్తు వారు మనుషుని ఆంతర్యాన్ని ఎరిగినవాడు అన్నమాట. హృదయాలు ఎరిగినవాడు ప్రభు వారు. నిజానికి హృదయాంతరంగా ప్రవర్తిస్తున్నావో లేదో ఆయన ఎరిగినటువంటి గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తున్నామో, ఏమి దుర్మార్గమైన ఆలోచనలు ఆలోచిస్తున్నామో అన్నీ ఎరిగినవాడు. అందువల్ల నీకు సామర్థ్యం ఇవ్వాలా ఇవ్వకూడదు అనేది ఆయనకి సంబంధించి. నువ్వు ఎంత పండితుల దగ్గర నేర్చుకున్నా నీకు సామర్థ్యం ఇవ్వాలంటే దేవుడు ప్రభువు అర్థమైన గుర్తుపెట్టుకోండి. ఎందుకో తెలుసా, ఆంతర్యాన్ని ఎరిగినవాడు ఆయన. ఆంతర్యాన్ని ఎరిగి సహాయం చేస్తూ ఉంటాడు మనకి. చెడ్డ వ్యక్తిత్వం కలిగినవాడువా అంటే చెడు స్వభావం కలిగినవాడువా, చెడ్డగా ఆలోచన చేస్తున్న మనిషివా, నీ గ్రంథం అందరూ చేత కాదు గుర్తుపెట్టుకోండి. చచ్చిదాకా చదివిన అర్థం అవుతుంది. కానీ జీవితాన్ని సరిచేసుకోవాలనుకుంటున్నావా, గ్రంథం అర్థం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. జీవితాన్ని సరిచేసుకునే వాళ్ళకి మాత్రమే గ్రంథం అర్థం అవుతుంది. అంతే తప్ప పండితుల దగ్గర నేర్చుకున్నంత మాత్రాన స్కాలర్స్ ఉన్నారు, అద్భుతమైన పండితులు ఉన్నారు అమెరికాలో. ఎంత అద్భుతమైన పండితుల దగ్గర వెళ్ళి నేర్చుకుని గ్రీకు, హెబ్రూ అర్థమైన లేకపోతే ఏ భాషలో నేర్చుకున్నా పరమోన్నత దేవుడు హృదయాలు ఎరిగినటువంటి వాడు నీకు ఇవ్వచ్చా ఇవ్వకూడదు అనేది ఆయన చూసుకుంటా ఉంటాడు. అందువల్ల ఏ మనిషి తప్పించుకోవడానికి అవకాశం లేదు. హృదయ రాష్ట్రాలు రేపు పొద్దున బయటపడినప్పుడు నువ్వు మంచోడువా చెడ్డోడువా తెలుసుకుంటావు. డబ్బు కోసం పనిచేస్తున్నావా, లేకపోతే పేరు కోసం పనిచేస్తున్నావా, దేనికోసం పనిచేస్తున్నావు, లోకంలో దేనికోసం, లేకపోతే ప్రభువుని అవసరాల కోసం నమ్ముకున్నావా, లేకపోతే నీతి న్యాయంతో బ్రతుకు పరలోకం కోసం అంగీకరించావా? ఎందుకు అంగీకరించావో ప్రభువుని రేపొద్దున నీ హృదయంలో చెప్పేస్తాడు. హృదయం చెప్పేస్తావు. హృదయ రహస్యాలు బయటపడినప్పుడు మాత్రమే మనిషి ఎవరో మంచోడా చెడ్డోడా చెప్పేసి. ఆయన అన్నాడు, సజ్జనుడు తన మంచి ధన్నిధిలోని సద్విషయాలు తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధన్నిధిలోని దుర్విషయాలు తెచ్చును అని చెప్పేసి. అందువల్ల హృదయంలో ఏమనుకుంటున్నావో, హృదయ ప్రకారం హృదయ విధానంలో నువ్వు ఎలాంటి వాడో తెలుసుకోవాలి. రేపొద్దున హృదయ రహస్యాలు బయటపడతాయి. అందువల్ల నువ్వు చేసిన పనులన్నీ రేపొద్దున నా ప్రభు అయిన యేసుక్రీస్తు వల్ల ఏం చేయబడతాయంటే వెల్లడవుతాయి అన్నమాట. వెల్లడవుతున్నప్పుడు ఏం చేస్తాడంటే ఆయన సింపుల్గా గొర్రెలు మేకలు వేరు చేసేస్తాడంటే. మత్తయి సువార్త 25 మేకలు 10 రూపాయలని అదైనా మనకు తెలుసు. మేకలు ఏంటో తెలుసు, గొర్రెలు ఏంటో తెలుసు మనకి. మేకలు గొర్రెలు గొలవాడు ఏం చేస్తాడంటే సింపుల్గా వేరు చేసేస్తాడు మనిషి. అలాగున హృదయాలు ఎరిగిన ప్రభువు రేపొద్దున గొర్రెలు మేకలుగా ఏర్పాటు చేసేస్తాడు ఆయన. మత్తయి సువార్త 25 అధ్యాయం 31 నుంచి మరలా చదువుదాం. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం నందు ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోజేయబడతాడు. గొల్లవాడు మేకలను వేరుపరిచినప్పుడు, అదో క్షమించండి, గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున ఉన్న గొర్రెలను ఎడమవైపున మేకలు నిలవబెట్టేస్తాడంతే సింపుల్గా.
సింపుల్గా నిలబెట్టేస్తారు. కాబట్టి మనిషిని ఆంతర్యాన్ని ఎరిగినవాడు ఎంతసేపో పట్టదు. పై రూపం తెలుసు కదా మనకి, మేకలు ఎలా ఉంటాయి, గొర్రెలు ఎలా ఉంటాయి తెలుసు కదా. ఆ కర్ర ఇలా తీసుకుంటాడు అంతే, ఇలా తీసుకుని టక్క టక్క టక్కమంట గొర్రెలు మేకలు రిపోర్ట్ చేసేస్తాడు వాళ్ళ ప్రభు నేర్చుకోరు. హృదయాలు ఎగినటువంటి వాడు కాబట్టి మనుషులందరూ లేపబడతారు. ఎన్ని కోట్ల ప్రజలైనా సరే లేపబడిన తర్వాత, ఎన్ని కోట్ల ప్రజలంటే సృష్టి మొదలుకుని సృష్టి అంతవరకు బ్రతికి చనిపోయిన ప్రతి మనిషి లెక్క చెప్పాలి. కాబట్టి ఆ ప్రతి మనిషి లెక్క ఏం చేస్తాడంటే గొర్రెలు మేకలు ఏర్పాటు చేస్తాడు. ప్రతి మనిషి సింపుల్ అనమాట. గొర్రెలు మేకలు కలిసి వెళ్తున్నాయి అనుకోండి, ఆ రెండింటిని ఏర్పాటు చేయడానికి పెద్ద ఇబ్బంది ఏముంది. గొర్రెలు సెపరేట్గా, గొర్రెల యొక్క పై విధానం వేరుగా ఉంటుంది, మేకల పై చర్మం వేరుగా ఉంటుంది. కాబట్టి టక్కమంటూ గొర్రెలు మేకలు అయిపోతాయి. అలాగే హృదయ రహస్యాలన్నీ బయటపడతాయి. ఎందుకంటే ఈ దేహం ఉండదు, కప్పెట్టుకున్న ఈ దేహం ఉండదు కదా. హృదయ రహస్యాలన్నీ బయటపడినప్పుడు ఎవరో డివైడ్ అయిపోతారు అన్నమాట. డివైడ్ అయిపోయి తర్వాత ఏం చెప్తాడంటే కుడివైపున ఎడవైపున ఉంటాయి. కుడివైపున ఎడవైపున అనే రెండు విషయాలు ఉన్నాయి. ఆ కుడివైపున ఎడవైపున నిలబడతారు. జీవితాన్ని న్యాయంగా బ్రతికిన వాళ్ళు, జీవితాన్ని తన ఇష్టం వచ్చినట్టు బ్రతికిన మనుషులు రెండు మనుషులు కనిపిస్తున్నారు. దేహంలో జీవితాన్ని న్యాయమైన విధానంలో జీవించిన వాళ్ళు, దేహాన్ని తను ఇష్టం వచ్చినట్టు బ్రతికిన మనుషులు, రెండు వర్గాలు కనిపిస్తున్నాయి అక్కడ. జీవితకాలాన్ని వృధా చేసుకున్న మనుషులు కనపడుతున్నారు. జీవితకాలాన్ని తనకు ఇష్టం వచ్చినట్టు బ్రతికిన మనుషులు, జీవితకాలాన్ని ప్రభు కోసం జీవించిన మనుషులు కనిపిస్తున్నారు. అవి రెండు వర్గాలని. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారు చూసి, నా తండ్రి చేత ఆస్వాదించబడిన వాళ్ళు రండి, లోకం పుట్టినది మొదలుని మీ కొరకు సిద్ధపరచుకుని రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. సొంతం చేసుకోవడం అనమాట. రాజ్యంలో ప్రవేశించడమేమో బాప్తిసం పొందడం ద్వారా గత పాపక్షేమం. రాజ్యాన్ని అంటే ఏలుబడిని సొంతం చేసుకోవడమేమో పరలోకానికి సంబంధించి. అర్థమైందండి. ఇప్పుడు యోహాను సువార్త 3:3లో ఒకటి ఇటు మూలంగా ఆత్మూలంగా జన్మిస్తేనే కానీ వాడు దేవుడి రాజ్యంలో ప్రవేశించలేడు అన్నాడు. అంటే రాజ్యం అంటే ఏంటి? ఏలుబడి. ఆ ఏలుబడిలో ఎప్పుడు ప్రవేశించున్నాడు? గత పాప క్షమాపణ బాప్తిసం పొందినప్పుడు ఏలుబడిలో ప్రవేశించున్నాడు. ఆ ఏలుబడిని సొంతం చేసుకున్న వాళ్ళు ఎవరంటే సత్వేల్ ప్రకారం అంటే సత్వేల్ నుంచి అభ్యాసం చేసిన వాళ్ళు. నేను ఆకలి కొట్టిని మీరు నాకు భోజనం పెట్టారన్న. నేను ఆకలి కొట్టిని భోజనం పెట్టారు. చాలామంది తింటారు కానీ అడ్రోలు పెట్టరు. మాకే లేదు మీకెక్కడి నుంచి ఎట్టమంటారు. చాలామంది ఏం చేస్తారు? తింటారు కానీ అతనికి భోజనం పెట్టరు. ప్రభునందు ఉన్న వాళ్ళు అర్థమైందండి. తింటారు కానీ భోజనం పెట్టరు. ప్రభునందు ఉన్న వాళ్ళకి భోజనం అర్థమైందండి. డప్పి కొట్టితే దాహం ఇచ్చుతుంది. పక్కోడు కూడా మంచినీళ్ళు కూడా ఇవ్వరు, లేవంటారు. అర్థమైందండి. అలాంటి మనుషులు కూడా ఉన్నారండి. నాకు పరదేశం ఏంటంటే నన్ను చేర్చుకుంటారు. దిక్కులేని వాళ్ళు తిరుగుతూ ఉంటుండే ఇది ఎవడో దొంగోళ్ళే ఉన్నాడో అతమని ఎలా తిరుగుతున్నాడు అంటారు తప్ప అతను కేకేసి కొద్దిగా భోజనం పెట్టడం అనేది ఉండదు. దిక్కులు దొంగ అయితే ఏమవుతుంది? దేవుడు శిక్షిస్తాడు. నీకు చేయించవలసిందో చూపించాల్సిన అవసరం. దాహం ఇచ్చి పరదేశులని నేను చేర్చుకుంటాను. దిగంబరుని ఏంటిని నాకు బట్టలు ఇచ్చింది. రోడ్ల మీద ఎంతోమంది బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటారు. కొంతమంది అమ్మ ఈ బట్టలు వేసుకోండి అనే మనుషులు ఉండరు. 100 చీరలు ఉన్నా కానీ ఇంకా చీరలు కావాలనుకుంటూ ఉంటారు. 200 చీరలు ఉన్నా ఇంకా చీరలు కావాలనుకుంటూ ఉంటారు. బట్టలు ఉన్నా ఇంకా బట్టలు అవి తిరిగిపోవాలి. లేకపోతే అవసరమైతే గోసెట్టుకుని స్నానం చేస్తానికైనా ఉపయోగించుకుంటారు తప్ప మనుషులకి సహాయం చేయడానికి మాత్రం ముందుకి ఎదురుగుండా తిరుగుతూ ఉంటారు బట్టలు లేనా. దిగంబరని నాకు బట్టలు ఇచ్చింది. రోగిని ఏంటిని నన్ను చూడవచ్చు. చాలామంది ఆరోగ్యం ఉన్నప్పుడు కిలకిలకిల నవ్వుకుంటా కూర్చుంటారు. అనారోగ్యం వచ్చి చేరరాళ్ళ దగ్గర ఏమండి? ఆరోగ్యంగా ఉన్నప్పుడు చుట్టాలు ఎంతమంది ఉంటారు?
అదే మూల నడిపండి, ఎంతమంది వస్తారు చూస్తాకి? అర్థమైందండి. చూస్తాకు కూడా ముక్కు మూసుకుని వస్తారు, అప్పుడు ముక్కు మీరు. అర్థమైందండి. ఇప్పుడు కుళ్ళు జోకులు వేసుకుంటూ వస్తారు చూడండి, పనిపోయిన మాట్లాడుతూ వస్తారు చూడండి, అప్పుడు మాత్రం ఏమేరు? ముక్కు మూసుకోవాలి. అనారోగ్యపోయి ఆ మంచం మీద ఉంటే మాత్రం ముక్కంతా మూసేసుకుని ఇలా 100 నిమిషాలు అంతలో అంటారన్నమాట. అలాంటి మనుషులతో నాకు సహవాసాలు. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు ఒకసారి ఆలోచించే. నువ్వు దేహ సంబంధంగా పడిపోతే నేను ఎవరు చూస్తారో? దేవుని మీద ప్రేమ ఉన్న వాళ్ళు మాత్రమే, దేవుని మీద ప్రేమ కలిగిన వాళ్ళు మాత్రమే నేను పరామర్శించి నిజంగా నీ కోసం ప్రార్థన చేస్తాను. అర్థమైందండి. పనికిరాని పౌరులు వేసుకున్న వాళ్ళ దగ్గర నేను నిజమైన ప్రేమ ఉన్నది వాళ్ళ దగ్గర. అవసరం ఉన్నని చెప్పేది లోపల సామెత ఉంది, బెల్లం ఉండేది సేమలు చేస్తాయి అన్నట్టు. నీ సహవాసం వేసి నీ మంచి ఎవరో చూసుకో ఒకసారి. రేపొద్దు నువ్వు నిజంగా పడిపోతే, ఇబ్బంది పడితే, రోగి అయిపోతే నిన్ను ఎంత ఆదరిస్తారో ఆలోచించే ఒకసారి. అందువలన గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. మనం రేపొద్దున మన దేహంతో జరిగిన వాటి ప్రతిఫలం ఇది. భోజనం పెట్టామా, వస్త్రాలు ఇచ్చామా, దిగంబరి ఉన్నప్పుడు ఎవరికైనా బట్టలు ఇచ్చామా, ప్రభునందు దాహం తీర్చామా, రోగి అయినప్పుడు చూడడానికి వెళ్ళామా, ఇవన్నీ కూడా ప్రశంసించబడుతున్నాయి రేపొద్దున తీర్పులు. తీర్పు అలా ఉంటుంది అన్నమాట. హృదయ రహస్యాలు బయటపడిపోతే నువ్వు సత్య సంబంధం అయితే నీకు ప్రశంస ఉంటుంది అనమాట. నువ్వు నాకు ఆకలేసినప్పుడు భోజనం పెట్టావని చెప్పేస్తాను. అలాగిన తీర్పు అనేది రేపొద్దున జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఏమిటంటే సమస్త మనుషులకి తీర్పు ఉంటుంది. అలాగే క్రీస్తు సంఘంలో గురుగులు గోధుమలు ఉంటాయి, వాటిని కూడా జల్లింతూ ఉంటాడు అనమాట. అవి కూడా పొట్టలు వేసుకుని ఉంటాయి. పొట్టలు వేసుకుని అంటే గోధుమతో పాటు గట్టి గింజలాగా పొళ్ళు ఉంటుంది అన్నమాట. పొళ్ళు కూడా అలా ఉంటుంది. అవి ఎప్పుడంటే తొక్కించినప్పుడు, చెరిగినప్పుడు ఎగిరిపోతాయి అన్నమాట. దేవుని ఇంటి దగ్గర తీర్పు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మరి స్పెషల్ ప్లేస్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటుంది. ఎవరాలు? యాకోబు 3 ఉన్న వాళ్ళకి, ఉపదేశకులైన వారికి మరీ కఠినమైన తీర్పు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. తీర్పు ఎవరికి లేకుండా ఉండదు. బోధించడానికి కదా తీర్పు నుంచి తప్పించబడతాను అనుకోవద్దు. బోధించేవాడు కూడా తీర్పు ఉంటుంది. కఠినమైన తీర్పు. మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే గ్రంథం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటాడు కొంతమంది. గ్రంథం తీస్తే చాలు, ఆడు సొంత సొల్లుని పవిత్రమైన మాటలు తీసుకుని కలిపేసి చెరిపేసి వాళ్ళ మీద ఆడేస్తాడు. రేపొద్దున ఆడికి కూడా రేపొద్దున లెక్క ఉంది, గుర్తుపెట్టుకోండి. అలాంటి దుర్మార్గుడు కూడా రేపొద్దున లెక్క ఉందో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అవుతుంది. కలిపి చెరిపే బాధకులకి దేవుని వాక్యం చెప్పుకుని ఇష్టానుసారంగా ధనాన్ని సమకూర్చుకునే మనుషులకి రేపొద్దున, అలాగే సంఘంలో గురుగులుగా ఉండేవాళ్ళు కూడా తీరుకోండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభం కాలం వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమోమును. గుర్తుపెట్టుకోండి, మనమే రక్షించబడడం దుర్లభం అయితే సువార్తకు లోబడిన పడితే ఇంకెంత దిక్కుమాల స్థితిలో ఉండదు చూడండి ఒకసారి. అందువలన దేవుని ఇంట్లో వారికి కూడా తీర్పు, దేవుని ఇంట్లో వారికి తీర్పు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రభు సంఘంలో వాక్యానుసారమైన జీవితాన్ని జీవించలేనట్టు వాడు రేపొద్దున సత్క్రియలు చేయలేనట్టు వాడు రేపొద్దున నరకానికి వెళ్ళిపోతాడు. అందువల్ల చాలామంది ఏంటంటే పెట్టేస్తంతో చాలా సద్దులకు పడిపోతూ ఉంటారు. తీర్పులో తప్పించబడే అవకాశం ఉందా లేదా గుర్తుపెట్టుకోండి. అందువల్ల దేవుడి ఇంట్లో వాళ్ళకి తీర్పు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. బోధించే వాళ్ళకి తీర్పు ఉంది, లోకంలో వారికి ప్రతి ఒక్కరికి తీర్పు ఉంది. ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఉంటుంది తీర్పు. దేవుడిచ్చిన న్యాయ నిధులు బట్టి రేపు తీర్పు ఉంటుంది. తీర్పులో దేని బట్టి ఉంటుందంటే మన జీవితం రేపొద్దున లెక్క చెప్పుకోవాలి. దేవుడిచ్చిన ఆయుష్కాలానికి, దేవుడిచ్చిన దేహానికి రేపొద్దున మనం లెక్క చెప్పాల్సిన వారమై ఉన్నాం. అందువల్ల మన ప్రభువుని యేసుక్రీస్తునందు మనం రేపొద్దున తీర్పు నుంచి తప్పించబడాలి అంటే మనము నీతి న్యాయాలను అనుసరించి బ్రతకాల్సిన అవసరం ఉంది.
బోధించేవాడు నేను బోధించేది ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తున్నాను లేకపోతే మనుషులకు అనుకూలంగా బోధిస్తున్నాను చూసుకోవాలి. బోధించి విన్న వాళ్ళు ఏం చేయాలంటే వింటున్న సంగతులు నేను అసలు గైకుంటున్నానో లేదో చూసుకోవాలని. వినుట మాత్రం అంటే కేవలం వింటం మాత్రమే విన్నారనుకోండి, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దన్నది అర్థమైందండి. అంటే వినటమే చేస్తే చేయకుండా ఉంటే కనుక మోసం చేసుకున్నట్టు అనమాట. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దనమాట. అందువల్ల వినుట కోసమే కాకుండా విన్నది అనుసరించడానికి మాత్రమే మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. అందువల్ల తీర్పు ఎప్పుడు జరుగుతుందంటే మనం ప్రభు వచ్చినప్పుడు తీర్పు జరుగుతూ ఉంటుంది. అది 2 Peter 3:10 తెలియజేయబడింది. 9-10 వచనాల్లో ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు తీర్పు జరుగుతుంది. అది 1 Thessalonians 4:13 నుంచి 18 వచనాల వరకు మనం చదివితే తీర్పు ఎప్పుడు జరుగుతుందంటే ప్రభు రెండోసారి వచ్చినప్పుడు. అంటే ప్రభు రెండోసారి వచ్చినప్పుడు రెండో రాత్రంలో సమస్త మనుషులు తిరిగి లేపబడతారు. తిరిగి లేపడిన తర్వాత వాళ్ళ హృదయ రాష్ట్రాలు బయటపడతాయి. హృదయ రాష్ట్రాలు బయట గొర్రెలు మేకలు వేరుపడిన తర్వాత చేసిన పనిని బట్టి రేపొద్దున అంటే చెడ్డైనా మంచిదైనా ప్రతిఫలాలు ఉంటాయి. మంచివాడు అనుకో పరలోకాన్ని ఫలా అనుభవిస్తూ ఉంటాడు యథార్థంగా బ్రతికినందు. చెడ్డ వ్యక్తిత్వంతో బ్రతికాడు అనుకో, దుర్మార్గంతో బ్రతికాడు అనుకో నిత్య శిక్ష అనుభవిస్తాడనమాట. అందువల్ల గుర్తుపెట్టుకుని తీర్పు నుంచి తప్పించబడ్డానికి మనం దేవుడిచ్చిన ఆయుష్కాలంలో దేవుడు ఏదైతే మనకు బోధించి నేర్పించాడు ప్రభు జీవితం, యేసుక్రీస్తు వారి జీవితమే మనకు మాదిరి ఉంది. అలాంటి జీవితాన్ని కనుక మనం అనుసరించి మనం ప్రవర్తించగలిగిన వారం అయితే అర్థమైందండి మరణంలో నుండి జీవంలోకి దాటేస్తాం. తీర్పు నుంచి తప్పించబడతాం అనమాట. తీర్పు నుంచి తప్పించబడ్డవాడు ఎవరు? నిత్య ఆనందాన్ని అనుభవించేవాడు. తీర్పులో నేరస్తులుగా కనబడినవాడు ఎవరు? నిత్య శిక్ష అనుభవించేవాడు. అందువల్ల దేవుడికి జీవితాన్ని వృధా చేసుకోకుండా, కాలయాపన చేసుకోకుండా, దేవుడిచ్చిన ఈ జీవితంలో ఇచ్చిన ఆరోగ్యాలు కానీ స్థితులు కానీ వ్యర్థం చేసుకోకుండా ఇచ్చిన జీవితానికి దేవుడిచ్చిన ఈ జీవితానికి యథార్థమైన బ్రతుకుతూ న్యాయమైన ప్రభుని యేసుక్రీస్తు లాంటి జీవితాన్ని జీవిస్తూ మనం ముందు కొనసాగలిగితే రేపొద్దున మన తీర్పులో నుంచి తప్పించబడే అవకాశం ఉంది. అలాంటి ఖచ్చితంగా రేపొద్దున మనం దేహం ఇచ్చిన తర్వాత తీర్పు లెక్క చెప్పాల్సిన అవసరం. చనిపోయిన తర్వాత లేపి మరి దేవుడు లెక్క అడుగుతాడు, అది మర్చిపోవద్దు. అలాంటి రేపొద్దున దేవుని ఉగ్రతలో నుంచి తప్పించబడ్డానికి దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని వృధా చేసుకోకుండా న్యాయంగా నీతిగా ప్రతి విషయంలో మనం బ్రతికటానికి ప్రాక్టీస్ చేస్తూ ఈ దేహాన్ని సాధించాలని, ఈ దేహ జీవితంలోంచి వెళ్ళడానికి సిద్ధపడాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకుంటూ ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.